లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపం జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాసు ముకుందః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్రయంబకీ గౌరీ నారాయణి నమోస్తుతే. వందే శంభోమాపతం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్తు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర్హితుడైన పార్వతీ పరమేశ్వరుల దివ్య శ్రీచరణాలకు, సీతా సహిత లక్ష్మణ హనుమ భరత శత్రుఘ్న సహిత శ్రీ 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 కోదండరామస్వామి వారి దివ్య శ్రీచరణాలకు అనేక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఇచ్చటికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో స్వామివారి యొక్క ఆలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ ప్రవచన కార్యక్రమంలో భాగస్థులైనటువంటి పాల్గొన్నటువంటి అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్ష వీక్షణలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, చాలా విశేషం. ఎందుకంటే 84 లక్షల రకాల జీవజాతుల్లో ఉన్నతమైనటువంటి జన్మగా చెప్పబడుతున్నటువంటి మనుష్య జన్మలో మనం ఉన్నాం. మరి ఇటువంటి గొప్పదైనటువంటి జన్మని సార్థకత చేసుకొని భగవంతుడి వైపు చేరుకునే అవకాశం కలిగినటువంటి జన్మ మనుష్య జన్మ. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవికి కూడా భగవంతుని చేరుకునే అవకాశం లేదు. ఏదో కొద్ది ప్రాణులకి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ సాలెపురుగు, పాము, ఏనుక్కి తప్ప మిగతా ఏ జంతువులు కూడా భగవంతుణ్ణి చేరుకున్నాయి అని చెప్పడానికి అవకాశం లేదండి. తరింపు అన్నది ఎవరికి ఉందంటే ఒక మనుష్యుడికే ఉంది. మరి అటువంటి మనుష్యుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాలండి. ఎన్ని అవకాశాలున్నా, ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినా, ఎన్ని భోగాలు సంపాదించినా చివరగా భగవంతుడి యొక్క స్పర్శ అనేది శరీరానికి లేకపోతే, ఈ ఆత్మకు లేకపోతే ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించండి, రాజాది రాజు అవ్వండి, ఈ భూమినే పరిపాలన చేయండి, భగవత్ కృప మన మీద పడకపోతే అవన్నీ కూడా చివరగా వృధా అయిపోయినట్టే లెక్కండి. ఈ లోకంలో ఏది సంపాదించినా భగవత్ కృప కూడా మనం సంపాదించాలండి. అది మనం కాదండి, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి పరశురామ అవతారాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. పరశురాముడు జమదగ్ని మహర్షి రేణుకాదేవి యొక్క కుమారుడని. ఒకానొక సందర్భంలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయనే మామూలు వాడు కాదండి, 1000 తలలు ఉన్నవాడు. రావణాసురుణ్ణి సైతం గజగజలాడించగలిగినటువంటి సమర్థుడే. అటువంటి కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి రావడం జరిగిందండి. ఆశ్రమానికి వస్తే అక్కడ
వచ్చినటువంటి సైన్యానికి, రాజులకి, మంత్రులకి అన్ని విశేషమైనటువంటి పదార్థాలు జమదగ్ని మహర్షి వండి పెట్టడం జరిగింది. కార్తవీర్యార్జునుడు అనుకున్నాడు, అరే ఒక్క మనిషి మన ఇంటికి అతిథిగా వస్తే వండడానికి నానా పీకులాట పడిపోతామే, ఎంతమంది పరివారం వచ్చారా, వీళ్ళందరికీ ఎవరెవరికి ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థాన్ని వండి పెట్టారా, ఎలా సాధ్యం, ఏమండి ఏముంది మహత్వం అని అడిగారండి. ఏమయ్యా ఏం లేదు, మా ఆశ్రమంలో కామధేను ఉంది. ఈ కామధేను వలన మీరు ఎవరెవరు ఏ పదార్థాన్ని ఇష్టపడుతున్నారో ఆ పదార్థాన్ని అది ఇస్తుంది. కాబట్టి అటువంటి కామధేను వల్ల ఈ అన్ని ఏర్పాటు జరిగాయండి అని చెప్పాడు. అయితే ఈ కార్తవీర్యార్జునుడు అన్నాడు, అయ్యా మా దగ్గర మహారాజుల దగ్గర ఇటువంటి కామధేను ఉంటే లోకానికి ఉపకారం, మా వైభవం కూడా పెరుగుతుంది. మీ దగ్గర ఎందుకండి, మీకు కావలసినటువంటి సంభారాలు ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, అన్నింటినీ ఇస్తాను, ఈ కామధేనువును మాకు ఇచ్చేయండి అన్నాడు. జమదగ్ని మహర్షి ఇవ్వడం కుదరదయ్యా, అసలు కామధేనువు లేకపోతే మాకు ఉదయాన్నే లేస్తే సంధ్యావందనం దగ్గర నుంచి కామధేనువే మాకు అవసరం, పంచగవ్యాలు లేకపోతే మేము ఎలా ఆశ్రమ జీవితాన్ని గడపడం, కాబట్టి ఇవ్వడం కుదరదు అన్నాడని. కోపగించినటువంటి కార్తవీర్యార్జునుడు ఏం చేశాడంటే జమదగ్ని మహర్షి యొక్క శిరస్సును ఖండించేశాడండి. ఆ పీక తీసి పట్టుకెళ్ళిపోయాడు. ఒక మహారాజును నేను అడిగితే నువ్వు ఇవ్వవా అని చెప్పి ఆ పీకను ఖండించి పట్టుకెళ్ళిపోయాడు. కామధేనువుని జమదగ్ని మహర్షి యొక్క శిరస్సును పట్టుకెళ్ళిపోయాడు. పరశురాముడు వచ్చాడండి. ఆశ్రమం అంతా కూడా అకలావికలం అయిపోయింది. తండ్రి మొండెం లేని శవం అక్కడ పడుంది, రక్తసిక్తం అయిపోయి ఉంది. ఏం జరిగిందని విచారణ చేస్తే కార్తవీర్యార్జునుడు వచ్చి మహాదాష్టికాన్ని చేసేసి ఆశ్రమాన్ని నాశనం చేసేసి, ఆశ్రమంలో ఉన్నటువంటి సంపదను నాశనం చేసి, మీ తండ్రి తలను తీసేసి గోవును ఆ కామధేనువును కూడా పట్టుకెళ్ళిపోయాడని చెప్పాడు. పరశురాముడు గొప్ప కోపం వచ్చేసింది. స్వతహాగా పరశురాముడు కోపిష్టి, అందున సాక్షాత్తుగా ముక్కంటి అయినటువంటి పరమేశ్వరుడు యొక్క వరప్రసాదం వల్ల పరశు అంటే గొడ్డలని ఆయుధానిగా పొందాడండి. ఈ పరశువుని ఎత్తు పట్టుకొని లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నటువంటి ఒక మహర్షి ఆశ్రమం మీదకి రాజులు దండెత్తుతారా? రాజులు ఏ అపేక్షతో చేస్తున్నారు తపస్సు? ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం బాగుండాలని, తమ బ్రతుకులు బాగుండాలని ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు. లోకం బాగుండాలని చెప్పి, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి ఐశ్వర్యాలని, సుఖాలని, భోగాలను విడిచిపెట్టి అనునిత్యం కూడా భగవంతుడి యొక్క నామస్మరణతో తపస్సు చేస్తున్నటువంటి ఒక మహర్షి యందు అపచారం చేశాడని చెప్పి పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఆపగలడా? పరమేశ్వరుడు యొక్క పరశువు గడ్డలను పట్టుకొని వెళ్ళాడండి. విపరీతమైన హింస చేసుకుంటూ ఏ కార్తవీర్యార్జునుడు తన బలాన్ని ఉపయోగించి జమదగ్ని మహర్షి యొక్క తలను తీసేశాడో ఆ కార్తవీర్యార్జునుడు యొక్క 1000 చేతులు నరికి తలను తీసేశాడు. తలను తీసి కార్తవీర్యార్జునుడికి పుట్టినటువంటి సంతానాన్ని సైతం సంహరించేసి తన తండ్రి జమదగ్ని మహర్షి యొక్క ఆ శిరస్సును పట్టుకొని వచ్చాడు. వచ్చి తాను చేసినటువంటి తపస్సు వలన ఆ శిరస్సును మళ్ళీ తండ్రికి అతికించాడు. తండ్రికి అతికించి మళ్ళీ ప్రాణాన్ని పోశాడు. చాలా సంతోషం అయిపోయింది. రేణుకాదేవి, నాన్న నీలాంటి కొడుకును కనడం వల్ల కదరా నా బతుకు బాగైంది, సుమంగళ తత్వం పోయింది, కానీ నీకున్నటువంటి తపస్సు వలన నీ తండ్రిని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయగలిసావు, చాలా సంతోషం నాన్న అని చెప్పింది. కానీ పరశురాముడు ఏమనుకున్నాడంటే రాజ్యాధికారం ఉండబట్టి కదూ ఇంత అహంకారంతో ఇంత తప్పు చేసేసాడు, ఈయన రాజ్యాధికారం తీసేయాలి, రాజు అన్నవాడు లేకుండా చెయ్యాలని చెప్పి ఈ భూమండలం మొత్తం కూడా తాను తిరిగి అందరు రాజులని కూడా సంహరణ చేసేసాడు. అంగీకరించిన వాళ్ళని సంహరించాడు, అంగీకరించిన వాళ్ళని పాదాక్రాంతులు చేసుకొని సమస్త భూమండలాన్ని కూడా పరశురాముడు తన హస్తగతం చేసుకున్నాడు. వచ్చాడు, సమస్త భూమి ఆయనదే, ఇప్పుడు ఆయనది కానిది లేదండి, ఈ భోగాలన్నీ అనుభవిస్తున్నాడు. ఒకరోజు అనుకున్నాడంట పరశురాముడు, అరే శరీరానికి ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నాను, ఎన్ని భోగాలు ఇస్తున్నాను, ఏమిటి సుఖం, ఈ శరీరం ఎప్పుడు ఒకలా ఉండిపోతుందా? ఒకనాడు ఈ శరీరానికి ఏసీ లేకపోతే అబ్బో ఉండలేను అంటుంది. ఒకానొక సందర్భం వచ్చేసరికి ఏసీ అంటే పనిచేయదు. ఒకనాడు తీపి తింటుంది, ఒకనాడు తీపి అంటే పడదు. ఒకనాడు కారం తింటుంది, ఇంకొకనాడు కారం పడదు. ఒకనాడు యవ్వనంలో మెరిసిపోతూ ఉంటాడు, ఇంకొకనాడు తనను చూసి తనకే జుగుప్స కలుగుతుంది. అరే మారే వికారాలు కలిగినటువంటి దానికోసం నేను ఇంత వెంపర్లాడానా? ఈ భోగాలని నేనేం చేసుకోను, నాకు వద్దు ఈ సుఖం,
ఈ శరీరాన్ని సుఖపెట్టాలని చెప్పి ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ శరీరం ఎప్పుడు అలా ఉంటుందా? ఎప్పుడు ఒకలా ఉండదండి. ఇప్పుడు చల్లటి గాలి ఆనందం పడుతుంది, అదే శీతకాలం వస్తే గజ 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 గజలు ఆడిపోతాం. ఈ శరీరం అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి శరీరాన్ని చూసి మురిసిపోవడం ఎందుకు? ఈ భోగాలు నాకెందుకని చెప్పి తాను సంపాదించుకున్నటువంటి ఈ సమస్త భూమండలాన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేసి తాను ఏం చేశాడు? మహేంద్రగిరి పర్వతం ఎక్కి ఆ భగవన్నామాన్ని చేస్తూ తపస్సులో కూర్చున్నాడు. ఎందుకు? ఏ మనిషి అయినా సరే చిట్ట చివరగా హృదయములో ఎవరిని పెట్టుకోవాలంటే భగవంతుడికి స్థానం ఉంటేనే అదే నిజమైనటువంటి జీవితం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏష ఇందీవర్ష్యామో హృదయాస్తో జనార్దన. ఎవరి హృదయములో ఆ జనార్దనుడు కొలువై ఉంటాడో వాడికి లాభం కలుగుతుంది, జయం కలుగుతుంది. పరాభవం లేకుండా రేపన్న రోజు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఒక రోజు వచ్చినా నాకేం బెంగ, భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు, ఆయన చెప్పిన పని చేస్తున్నాను అన్న పూనికతో హాయిగా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్వతంత్రం ఎవరికి ఉంటుందంటే ఎవడి హృదయంలో జనార్దనుడు ఉంటున్నాడో వారికి మాత్రమే ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఏది హృదయంలో పెట్టుకోవాలంటే ఎన్ని భోగాలు ఉన్నాయి శరీరానికి అందించాలి. ఇప్పుడు మీరు ఒక్క మాట గమనించండి, శరీరానికి అనుబంధం భార్య, శరీరంతో బిడ్డలు వచ్చారు, శరీరంతో ఇల్లు కట్టుకున్నాం, శరీరంతో కారు కొనుక్కున్నాం, శరీరంతో మంచిగా భూములు కొనుక్కున్నాం. వాటిని కాపాడుకోవడానికి, వాటిని పెంచుకోవడానికి, వాటిని ఉద్ధరించడానికి ఎంత కష్టపడుతున్నావు శరీర సంబంధంగా. మరి ఆత్మ సంబంధం నువ్వెవరికి సంబంధం? ఆత్మ సంబంధీకుడు నువ్వు. సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పాడండి భగవద్గీతలో. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? ఒరే నాయనా, నీకు నాకు ఆత్మ సంబంధం ఉందరా. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాని. అసలు నీకు నాకు ఆత్మ సంబంధం ఉంది కాబట్టి నీ ఆత్మను ఉద్ధరించుకునే ప్రయత్నం కూడా చెయ్యని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. శరీర సంబంధాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మరి ఆత్మ సంబంధమో దాన్ని విడిచిపెడితే రేపన్న రోజు ఆయన లెక్క అడిగితే, ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చామండి అబ్బాయికి, లేదంటే ఒక పనివాడికి ఇచ్చామండి, వాడు తిరిగి వచ్చేటప్పుడు 1000 రూపాయలు లెక్క అడుగుతున్నావా లేదా? మరి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు లెక్కే అడుగుతుంటే నీకు శరీరాన్ని ఇచ్చాడు, ఇంతటి అందమైనటువంటి భోగాన్ని ఇచ్చాడు, ఊపిరి ఆడిస్తూ ఉన్నాడు, నువ్వు తింటే అరిగిస్తూ ఉన్నాడు, గుణవంతురాలైనటువంటి భార్యనిచ్చాడు, సత్సంతానాన్ని ఇచ్చాడు, ఉండడానికి సమస్త భోగాలను ఈ సృష్టిలో ఏర్పాటు చేశాడు, సృష్టిలో ఉన్నటువంటి సుఖాలను అనుభవించడానికి శరీరానికి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. మరి దేని ఏమైనా సంపాదించావని ఆయన లెక్క అడిగితే, నేను బోల్డ్ అంత సంపాదించానంటే అనుభవించడానికి ఒకడు తిరుగుతూ ఉంటాడు. మరి నీకేది? అప్పుడు మనం చేతులు కాలే కాకులు పట్టుకుంటే తిరియక్కుగా వెళ్ళిపోతామండి. 2 కాళ్ళతో ఉన్నటువంటి మనం ఇప్పుడు సంపాదించాల్సినటువంటి పుణ్యం అనే ధనాన్ని సంపాదించకపోతే నీకెందుకురా ఈ 2 కాళ్ళు, 4 కాళ్ళు ఇస్తాను పో అని చెప్పి 4 కాళ్ళతో ఇచ్చాడు అనుకోండి, ఏమైపోతాం? మనం చూస్తున్నామా? ఏ కుక్కొచ్చి ఇక్కడికి వచ్చిన చీ చీ అంటున్నాం. అరే ఎంత గొప్పదైనటువంటి జన్మ వచ్చిందా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మొహమాటానికైనా సరే, లేదంటే ముఖప్రీతికైనా సరే ఇక్కడ వస్తే కూర్చుంటున్నారండి, కూర్చొని నేను కుర్చీ చేస్తున్నాం. ఎన్నో జన్మలలో తిరిగాను, ఒక్కసారి నారాయణ అన్నానా అనకపోవడం వల్ల కదా ఈ కుక్క జన్మ వచ్చింది. ఇప్పుడు ఈ వార్షికోత్సవం నాడైనా సరే నేను నారాయణ అంటానని చెప్పి అంటుందండి, ఎలుగెత్తి అరుస్తుంది, భౌ అంటుంది తప్ప రామా అనలేదండి. అరే అనలేనటువంటి జంతువులన్నీ అల్లాడిపోతున్నాయండి, అనగలిగినటువంటి మనుషుడు అనలేకపోతే రేపన్న రోజు ఈ వాక్కు వద్దురా తీసేస్తానని చెప్పి ఆయన వాక్కు తీసేస్తే ఏమైపోతుంది? మనం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మూగివాడి చేత మాట్లాడించగలమా? భగవంతుడు ఎంత దయతో రూపాయి పెట్టుబడి లేకుండా ఇంత అద్భుతమైనటువంటి వాక్కును నీకు ఇచ్చాడు. పలకరా, ఏది పలకాలి? అనునిత్యం కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు, పలకాల్సింది మాత్రం పలకడం లేదండి. ఇప్పుడు వస్త్రాలు కట్టుకున్నామండి, ఇది ఎంత సున్నితమైనటువంటి వస్త్రాలైనా విలువైన వస్త్రాలని చెమట పట్టి దుర్గంధం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటామండి. శుభ్రం చేసుకోకపోతే వేయగలమా? మరి అటువంటిది ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం, మరి ఈ నోటిని ఎవడైనా శుభ్రం చేసుకున్నావా? ఏమండి మీరు అలా అంటారేంటండి? ఎన్ని ఏటలు చూసాము, ఉప్పున్న పేస్ట్ పట్టాము, కారం ఉన్న పేస్ట్ పెట్టాము, ఎన్నిసార్లు రుద్దామో, వేప పుల్ల పెట్టాము, మీరు అలా అంటారేంటని అంటారేమో. నువ్వు ఎంత శుభ్రం చేసినా మళ్ళీ మురికి వస్తుందండి.
ఒకనాడు వచ్చి ఒకనాడు పోయేది కాదురా నాయన శుభ్రం అంటే. శుభ్రం అంటే ఏ నోటితో అయితే నువ్వు అనునిత్యం కూడా నానా మాటలు మాట్లాడుతున్నావో ఆ నోటితో భగవత్ స్మరణ చేసుకుంటేనే నోరు శుభ్రమైనట్టు లెక్క అని చెప్పిందండి శాస్త్రం. నీ నోటితో భగవన్నామాన్ని చెప్పు. కలో నామస్మరణ ముక్తి అని చెప్పారు కదా. కలియుగంలో నామస్మరణకు మించినటువంటి ధన్యోపాయం ఇంకొకటి లేదండి. ఒక యజ్ఞానికి కూర్చుంటావా, కూర్చున్న దగ్గర నుంచి ఎన్ని ఫోన్లో, పంతులు గారు తొందరగా తెమల్చండి బాబు అని చెప్పి ఒకరు, పూజ అవ్వకముందే మాట్లాడుతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఒకరు, సంకల్పం చెప్పిన తర్వాత లేవకూడదన్న ఇంగితం కూడా లేకుండా వెళ్ళిపోతున్న వాళ్ళు ఒకరు, ఇంకొకరైతే ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూర్చుంటారండి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కానీ మనసో పొలంలో, ఇంటిలో, పొయ్యి మీద, పిల్లలు, భార్య, ఉద్యోగం, దీని మీదే మనసు పెట్టేస్తూ ఉంటాడు. నాయనా, ఒక యజ్ఞం చెయ్యాలన్నా, ఒక పూజ చెయ్యాలన్నా, ఒక అద్భుతమైనటువంటి క్రతువు చెయ్యాలన్నా అంత సామాన్యమైన విషయం కలియుగంలో కాదురా నాయనా. కాబట్టి నీకు సమయం ఉండదు. అంతవరకు ఎందుకంటే పురోహితుల వారి దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్తే పాపం ఆయన గొప్ప దయామయుడై వీడి సంకల్పంతో సహా అష్టోత్తరాన్ని చేద్దాం, వీడి జన్మ పండుతుందంటే, పంతులు గారు తరువాత మీరు చేసుకుందరండి మిగతా పని, ముందు నా పేరు, మా ఆవిడ పేరు చెప్పేయండి, వెళ్ళిపోతాను అంటే ఎంత తొందరగా వెళ్ళి వచ్చేస్తామా అన్న దాని మీదే దృష్టి తప్ప మిగతా దాని మీద దృష్టి ఉండదండి. ఎందుకు? మనకి సమయం ఉండదండి. మనం ప్రతి ఒక్కరం కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏమండి సమయం లేకేనండి, మా ఉద్యోగం నేను లేకపోతే అవ్వదు, నీ వ్యాపారం నేను లేకపోతే అవ్వదు, నా కుటుంబం నేను లేకపోతే అవ్వదు, అసలు నేను వంట చేయకపోతే మా పిల్లలండి అసలు ఏమైపోతారు, అల్లాడిపోతారండి అని అంటూ ఉంటామండి. దేనికి? ఒక్క దైవం దగ్గరకు రమ్మంటేనే ఈ కారణాలన్నీ చెప్తామండి. ఇప్పుడు నేను లేకపోతే అవ్వదన్న మనిషికి రేపు అన్న రోజు జ్వరమో లేదంటే టైఫాయిడ్ వచ్చేసి హాస్పిటల్లో ఒక 4 రోజులు పడుకోబెట్టారు అనుకోండి, డాక్టర్ గారు నేను లేకపోతే అసలు అవ్వదండి, నేను వెళ్ళిపోతానంటే అప్పుడు అవుతుందా? మరి 4 రోజులు పడుకుంటే అప్పుడు ఎలా అయింది పనులన్నీ? లేదు ఒక సీరియల్ చూస్తున్నావు, 2 గంటలు సీరియల్ చూస్తున్నావు, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సమయం? లేదు ఒక పేపర్ ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ అని చెప్పి మనం పరీక్షలో ఎలాగైతే కష్టపడి చదువుతాం, మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ వరకు చదివితే కానీ నిద్ర పట్టదండి కొంతమందికి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వీధుల్లో కూర్చొని బాతాకాని కొడితే సాయంత్రం అయిందా ఉదయం అయిందా తెలియదండి. అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్ళిపోతూ ఉంటే సెల్ చూసుకుంటూ నిద్ర పట్టక కళ్ళు అంట ధారగా నీరు కారిపోతున్నా చూస్తుంటాడండి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సమయం? ఒక్క దైవం దగ్గరకు వచ్చి దైవం గురించి 4 మాటలు వినరా, నీ జన్మ పండిపోతుంది అంటే మాత్రం నాకు సమయం లేదని చెప్పుకుంటున్నామండి. ఎవరిని మోసం చేస్తున్నాం? మనకు మనం మోసం చేసుకుంటున్నామండి. ఇది ఎవరినో మోసం చేయడం కాదండి, మన జీవుడు ఉద్ధరించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవడం. అలా రేపన్న రోజు ఈ కాలం వస్తుందా? వెళ్ళిపోయిన కాలము, ప్రవహించి వెళ్ళిపోయినటువంటి నీరు వెనక్కి తిరిగి రావండి. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. ఒరే నాయనా, కాలం అనేది నీ ఆయుష్ను తినేస్తుందిరా. నేను ఉండిపోతానంటావే, ఉండిపోవడం అంటే నీ వల్ల అవుతుందా? కాలుడు గాని విజృంభించి నీ మీద పడితే రక్షించుకోవడం నీ వల్ల కాదు కదా. నువ్వు సంపాదించిన ఐశ్వర్యం, నీ బంధువులు, నీ ధనమంతా వచ్చినా సరే కాలుడు తీసేయాలంటే ఒక్క ఊపిరి తీయించుకోలేమండి, మన వల్ల కాదండి. ఊపిరి అందకపోతే హాస్పిటల్లో పెట్టి ఆక్సిజన్ పెడుతూ ఉంటారు. గంట అయ్యిందంటే ఆయన బిల్లు ఇస్తూ ఉంటాడు, అయ్యా 50,000 కట్టు, మరొక గంట అయితే మరొక 50,000 కట్టు అంటారు. ఒక్క 4 రోజులు కానీ ఆక్సిజన్ పెడితే ఒక 4 లక్షలు ఖర్చు అయిపోతే కొడుకు ఏమంటాడంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నాన్నగారు బాగా వృద్ధుడైపోయాడండి, కూతుర్ని చూశాడు, కొడుకుని చూశాడు, మనవరాలను కూడా చూశాడు, ఇప్పుడు ఆయన చేసేది మీరు మాస్క్ తీసేశారా, మేము వెలుపు తీసుకెళ్ళిపోతామండి. 4 రోజులు ఆక్సిజన్ అందకపోతే 4 లక్షలు ఖర్చు అయితే చాలండి, మరి వద్దులండి అంటున్నావు. అరే నువ్వు పుట్టిన దగ్గర నుంచి రూపాయి పెట్టుబడి లేకుండా ఆక్సిజన్ పీల్చి విడిచిపెట్టేస్తున్నావే, ఆయన ఏమైనా అడుగుతున్నాడా పరమేశ్వరుడు? గంట ఆక్సిజన్ అందకపోతే హాస్పిటల్లో పెద్ద ఎక్విప్మెంట్ పెట్టి డబ్బు అడుగుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి నీ ఇష్టానికి పీలుస్తున్నావు, ఏ రూపాయి అడిగాడు ఆయన? మరి అంత కృతజ్ఞత మనం ఏం చేయాలి? నీ ఇంటిలో ఒక రోజు పనిచేస్తే 600 ఇవ్వకపోతే దిక్కుమాలిన వాడా మళ్ళీ ఎప్పుడు పిలవకరా అంటున్నారు. ఒక పొలంలోకి వచ్చి కూలి పని చేస్తే సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే వాడొప్పట్లేదు. మరి నీ శరీరంలో ఉండి నీ ఊడిగమంతా చేస్తున్నాడు ఆయన. ఏమండి, మనం ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. భగవంతుడు ఉన్న పరిసరం ఎలా ఉంది?
రక్తము, మాంసము, శుక్ల, అస్థి, మేధ, మలము, మూత్రం వంటి దుర్గంధమైనటువంటి పదార్థాలు ఎక్కడుంటే అక్కడ నివార శూకవత్తన్వీ పీతాభాస్తనూపమ తస్య శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ ధాన్యపు గింజ, వడ్ల గింజ ఎలాగైతే సన్నగా ఉంటుందో అటువంటి మొలకతో ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడ నీ హృదయంలో కూర్చొని ఉన్నాడే, ఎంత మలినమైన పదార్థాల మధ్య ఉన్నాడు. ఆయన ఏమైనా కంపని చెప్పి బయటకు వచ్చేస్తే నిన్ను నిర్దాక్షిణ్యంగా నలుగురు మోసి అగ్నికి ఆహుతి చేసేస్తారు. కంపును భరించి నువ్వు తిన్న ఆహారాన్ని అరిగించి మిగిలినటువంటి పిప్పిని ఉదయం ద్వారా బయటికి పంపించి నువ్వు పడుకుంటే నిద్ర పట్టిస్తున్నాడు. నువ్వు తిన్న ప్రతి పదార్థాన్ని తాను స్వీకరించి అరిగిస్తున్నాడు. నీకు కావలసినటువంటి సమస్త సుఖాలని తానులోన ఉండి నువ్వు అనుభవించేటట్టుగా చేస్తున్నటువంటి పరమాత్మక కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? ఏం అడుగుతున్నాడు ఆయన? ఒరే, నీ ఐశ్వర్యాన్ని తెచ్చి నా దగ్గర పెట్టు అని ఆయన ఏనాడు అనలేదు. సాక్షాత్ శంకరుడు యొక్క స్వరూపమైనటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారు అన్నారు, అసలు ఈ లోకంలో నిజమైన పూజ ఏది? మనమందరం కార్తీకం వచ్చిందా, మార్గశీర్ష వచ్చిందా, భాద్రపదం వచ్చిందా పరుగులు ఎడుతూ ఉంటామండి. నదుల్లోకి దిగిపోతాం, కలువులు తెంపుతాం, కొండలు ఎక్కుతాం, ముళ్ళ కంపల్లోకి దిగిపోతాం, ఓ బుట్టలు తెస్తున్నాం, వేస్తున్నాం. ఆదిశంకరాచార్యులు అన్నారు, ఒరే నాయనా, నువ్వు వేసిన బుట్టలు, నువ్వు వేసిన పళ్ళు, నువ్వు వేసిన పువ్వులు ఆయనకు కావాలా? ఆ మొక్కను సృష్టించింది ఆయన, పువ్వుని సృష్టించింది ఆయన, దానికి పరిమళాన్ని ఇచ్చింది ఆయన. ఆయన ఇచ్చింది ఆయనకి పెట్టి నేను చేస్తున్నానంటానే. ఆయనకి ఏం కావాలి? గభీరే కాసారే విశద విజనే ఘోర విపనే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్పయేక చేతం సరసిజా ఉమానాద భవతే సుఖే నవస్థాతం జనైహి నజానాతి కిమహో. ఒరే నాయన, చెరువుల్లో దిగుతున్నావు, కొండలు ఎక్కుతున్నావు, ముళ్ళకంపల్లో తిరుగుతున్నావు, చెట్లన్నీ వంచి పువ్వులు కోస్తున్నావు, నా మీద వేస్తున్నావు, మంచిదే. కానీ ఏది మనస్సు? సమర్పయేక చేతం సరసిజాముమానాద భవతే. మనసును ఎప్పుడైనా పెట్టావా? మనసును పెట్టకుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తే నాకు అందుతాయి? నాకు అందవరా నాయనా. నువ్వు మనసుతో పూజ చేస్తే నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఏ పని చేసినా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం అన్నాడండి మానస పూజ చేస్తూ. నాయనా, నువ్వు ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో మనసును కానీ భగవంతుడి వైపు పెట్టగలిగిన సామర్థ్యం నీకుంటే ఆలయానికి వచ్చి పూజ చేయాల్సినటువంటి అఘాయిత్యం నీకు లేదురా అని చెప్పాడండి. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో శంభో శంభోతవారాధనం అన్నాడు. నాయనా, నీ మనసును పెడితే నువ్వెక్కడున్నా ఆరాధనని స్వీకరిస్తున్నాడండి పరంధాముడు. మనసుని పెట్టకుండా నువ్వు ఎన్ని ఉపచారాలు చేస్తే, మనసు అనేది అక్కడ ఉండాలండి. 4 శబ్దాలు ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తున్నాను, అక్కడ ఏదో ఒక జనరేటర్ ఆన్ చేశారు, ఇక్కడ ఏదో మంగళమేళం మోగుతుంది, అక్కడ పురోహితుల వారు మంత్రాలు చదువుతున్నారు అనుకోండి. ఈ 4 శబ్దాల మధ్య ఏది మీకు వినబడుతుంది? ఏది స్పష్టంగా వినబడదు. అలాగే మనసుతో ఒకటి ఆలోచన, చేతులతో ఒక పని, శరీరంతో ఒక పని, కళ్ళతో ఒకటి చూస్తూ నువ్వు చేస్తూ ఉంటే ఆయనకి మాత్రం ఏది అందుతుందండి? 4 శబ్దాలు వస్తే నీకే స్పష్టంగా వినబడడం లేదే. నువ్వు 4 మనసుని, కర్మని, వచస్సుని 3 ఏకీకృతం చేయకుండా నువ్వు చేసినటువంటి ఆ పూజ, అభిషేకం ఆయనకి ఎలా అందుతుందండి? వీడు అభిషేకం చేశాడు అని చెప్పాలంటే నీ మనసు ఉండాలిగా. ఆయన దేనికి సంబంధీకుడు? మనసుకి సంబంధీకుడు అండి, శారీరానికి సంబంధీకుడు కాదండి. శరీరంతో సంబంధం భగవంతుడికి ఉంటే ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఇది శాశ్వతం కాని దానిని భగవంతుడు ఎందుకు స్వీకరిస్తున్నాడు? శాశ్వతమైనది ఏదంటే ఈ లోకంలో మనసేనండి. ఈ మనసును భగవంతుడి వైపు తిప్పడానికి కావలసినటువంటి సాధన మనుష్యుడే చేయగలడండి. 84 లక్షల రకాల జీవజాతుల్లో ఏ జీవికి లేదు. భగవంతుణ్ణి చేరాలి అంటే ఎవరికీ లేదండి. జరాయుజములు అంటారండి. జరాయుజం అంటే గర్భవాసం చేసి భూమి మీదకు బయటకు వచ్చేవి. ఇవి 21 లక్షలు ఉన్నాయండి. 4 రకాలు ఉన్నాయండి. 84 లక్షల్లో అండజం, ఉద్భిదం, స్వేదజం, జరాయుజం. అండజం అంటే గుడ్డును బద్దలు కొట్టి వచ్చేవి 21 లక్షలు. స్వేదజం అంటే నీటిలోను చెమటల్లో పుట్టేవి 21 లక్షలు. ఉద్భిజం అంటే భూమి బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేవి 21 లక్షలు. జరాయుజం అంటే గర్భవాసం చేసి బయటకు వచ్చేవి. అందులో 2 రకాలు ఉన్నాయి, తిరియక్కులు, మనుషులు. తిరియక్కులు అంటే గర్భవాసంలోంచి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి, అడ్డంగా వెళ్ళిపోతాయి. మనుష్యులంటే అడ్డంగా పుడతారు, నిలువుగా పెరుగుతారండి. వీళ్ళని మనుష్యులు అన్నారండి. అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగేవన్నీ జంతువులు, అవి అడ్డంగానే తిరుగుతాయి. చూడండి, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా అడ్డంగా వెళ్ళిపోతాయి. కానీ ఒక్క మనుష్యుడు అడ్డంగా పుడతాడు, నిలువుగా పెరుగుతాడు, ఊర్ధ్వముఖంగా ఎదుగుతాడు. ఎందుకు? నాయనా, నీకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలన్నీ నేను అందిపుచ్చాను. ఇప్పుడు దీనితో భగవంతుణ్ణి ఊర్ధ్వముఖంగా ఎదిగి భగవంతుణ్ణి చేరుకో.
అయితే మనం ఏం చేస్తున్నాం? అదొక్కటి విడిచిపెట్టి మిగతావన్నీ చేస్తున్నామండి. చూడండి, లోకంలో భగవంతుడు అందరికీ సమానమేనండి. ఆహార నిద్ర భయ మైథునంచ సామాన్యమిత్యేవ పశుభిత్ నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునము, సంసారము, ఇవన్నీ పశువులకి మనుషులకి సమానమేనండి. పశువు ఏం చేస్తుందంటే విచక్షణ లేకుండా సంసారం చేస్తుంది. మనుష్యుడు కొద్దిగా కట్టుబాటుతో నియంత్రణతో ఉంటాడు. అయితే దరిద్రం అనేది ఎక్కడొచ్చిందంటే చీకటిలో జరగాల్సింది కూడా వెలుగుల మధ్యన సినిమాల్లో చూపించినటువంటి దౌర్భాగ్యంకి వచ్చేసామండి. ఇంకా అక్కడ పశువుకి మనిషికి తేడా లేదు. గోప్యంగా జరగాల్సింది కూడా బహిర్గతంగానే చూసుకుంటున్నాం. దానికోసం ఎగబడుతున్నాం కూడా మనం. కాబట్టి మనుష్యుడి బతుకు ఎక్కడ బాగుంటుందండి? చాలా బాగుండాలంటే ఏం బాగోదండి. ఎందుకంటే ఒక నియమం ఉందండి, ఆ నియమాన్ని తప్పి బ్రతుకుతున్నాం. ఇప్పుడు దీనికి కొన్ని యాంప్స్ ఉంటాయండి, కరెంటు. దీన్ని తెచ్చి పెద్ద ట్రాన్స్ఫార్మర్కి తగిలించామనుకోండి, ఏమవుతుంది? టప్ అని పేలిపోతుందండి. ఒక యంత్రం పనిచేయాలన్నా కొన్ని నియంత్రణ ఉంటుందండి. ఒక కారుకి డీజిల్ కారు అయితే డీజిల్ పోయాలి, పెట్రోల్ కారు అయితే పెట్రోల్ పోయాలి. నీ ఇష్టానికి నువ్వు చేస్తే వ్యవస్థ పాడైపోతుంది. అలాగే భగవంతుడు కూడా నీకు శరీరాన్ని ఇచ్చి ఒక నియమాన్ని పెట్టాడు. ఇలా బ్రతుకురా నాయనా, ఇలా బ్రతికితేనే నీ బ్రతుకు బాగుంటుంది అంటున్నా. అది తప్పించి బ్రతుకుతున్నామండి. మరి చాలా బాగుండాలండి అంటే ఎలా కుదురుతుందండి? నియమం అనేది తప్పేయం కదా. కాబట్టి తప్పినటువంటి నియమంతో బ్రతికితే బాగుంటుంది బ్రతుకు అనుకోవడం ఎలా ఉంటుందంటే, గాదిలో నిండా ధాన్యం అలాగే ఉంటే నా బిడ్డలకు ఆరకాయల్లా ఉండాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నియమం తప్పినటువంటి బ్రతుకు వల్ల బాగుంటుంది అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. కాబట్టి భగవంతుడు మనకి శరీరానికి అవయవాలను ఇచ్చాడండి. ఇప్పుడు మనమేం దరఖాస్తు పెట్టలేదండి, నాకు చేతులు ఎలా ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, నోరు ఎలా ఉండాలి, నేను తెల్లగా ఉండాలి, 6 అడుగులు పొడుగుతో ఉండాలి. ఉద్యోగంకి అయితే నువ్వు దరఖాస్తు పెడుతున్నావు, నేను 10th క్లాస్ చదివానయ్యా, ఇంటర్ చదివానయ్యా, లేదంటే MBA చేశానయ్యా, నాకు ఈ ఉద్యోగం ఇవ్వని. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను 100 సంవత్సరాలు బతకాలయ్యా, నాకు ఇలా ఇవ్వని చెప్పి ఎవడైనా దరఖాస్తు పెట్టుకుని పుట్టాడండి? భగవంతుడు గొప్ప దయతో మనకి అవయవాలను ఏర్పాటు చేశాడండి. మరి ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఇది నాది అంటే అది దీంట్లో దిగి, అమ్మ నీకు రోజు అద్దె కడతానమ్మా అని చెప్పి అక్కడ 4 నెలలు అయిన తర్వాత ఈ ఇల్లు నాది కాదు, నీది కాదు నాది అన్నావు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నాయన వద్దురా బాబు నువ్వు ఖాళీ చేసి అంటాడు. నీది కానిది నువ్వు అందం ఎంత మూర్ఖత్వం. ఈ శరీరం నీదా? నీది కాదండి. పోనీ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారా? అది వాళ్ళది కూడా కాదండి. ఇప్పుడు తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తే, ఇప్పుడు శరీరాలు మనకి జన్మని తల్లిదండ్రులు ఇస్తున్నారు, కానీ ఒక కారణం తప్ప కార్యం అనేది వాళ్ళు కాదండి. ఇప్పుడు తల్లి తండ్రి కలయిక వలన శరీరాలు వస్తుంటే వివాహమైనటువంటి ప్రతి జంటకి సంతానం ఉండాలండి. చాలామంది సంతానం లేక అల్లాడిపోతున్నారండి. పిల్లలు పుట్టగా ఏం వాళ్ళు సంసారం చేయట్లేదా? మరి సంసారం చేస్తే పిల్లలు పుడతారంటే అందరికీ పుట్టాలి. మరి కొంతమందికి ఎందుకు ఆగుతుంది అంటే అది మన అధీనంలో లేదండి. కేవలముగా శరీరం అనేది ఒక కార్యం, వెనక్కి ఒక శక్తి అనేది ఉంటేనే తప్ప ఈ జీవుడు బయటికి రాడు. ఇప్పుడు దశరథ మహారాజు చూడండి, 60,000 సంవత్సరాలు బిడ్డల కోసం అల్లాడిపోయాడండి. ఎన్నాళ్ళు అల్లాడిపోయాడండి? కౌశల్య సుమిత్ర కైకమ్మలు చేసుకున్నాడు, ఇంకా పిల్లలు పుట్టల. ఇంకా 362 మంది భార్యలను చేసుకున్నాడు, పిల్లలు పుట్టల. రోజు అల్లాడిపోయేవాడండి. ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలన చేసేవాడు. ఎలా ఉండేవారు అయోధ్యలో? అసలు దశరథ మహారాజు యొక్క పరిపాలన తనకు సాటి కలిగినటువంటి పరిపాలన లేదని చెప్పారండి రామాయణంలో వాల్మీకి మహర్షి. నా కుండలి నామొకటి నా సురుగ్భి నాల్పభోగవాన్ నా మృష్టో నాను లిప్తాంగో నా సుగంధచ్చ విద్యతే. దశరథ మహారాజు పరిపాలన అంటే ప్రజలు చిరిగిన బట్ట కట్టుకున్నవాడు లేడు, ఆడవాళ్ళ ఆభరణాలు లేకుండా లేరు, తన కళ్ళ ముందు కొడుకులు చచ్చిపోవడం అన్నది లేదు, అకారణంగా వైదవ్యం రావడం లేదు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలంగా బ్రతికేవారని. అంటే ఆయన ఎంత ధర్మంతో ఉన్నాడో చూడండి. అంతమంది చేత ప్రేమింపబడినటువంటి దశరథ మహారాజు ఇంటికొచ్చి కుక్క పట్టి ఏడ్చేవాడంట. ఎంత ప్రయోజనం ఏముంది? ఇంటికి వస్తే నాన్న అని పిలవడానికి లేదు, అల్లాడిపోతుండేవాడండి. భార్యలు ఓదార్చుతున్నా ఏడుపును ఆపుకుంటూ బయటికి కనబడనివ్వకుండా గుండెల్లో రగిలిపోతూ ఉండేవాడు. అప్పుడు చెప్పాడండి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఏ పాపం నాకు ప్రతిబంధకంగా ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఎందుకు సంతానం రావట్లేదు? మా వంశంలో ఇక్ష్వాకు వంశంలో ఎంతమంది తరాలు, అసలు ఇక్ష్వాకు వంశం అంటే మామూలు వంశమా? ఏ వంశం పేరు చెబితే మన పాపం పోతుందో, ఏ వంశం యొక్క పేరు విన్నంత మాత్రం చేత మన వంశం వృద్ధిలోకి వెళుతుందో అటువంటి మహోన్నతమైనటువంటి మహానుభావులు పుట్టిన వంశం అండి ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశంలో ఎక్కడా వంశం ఆగల, సంతానం ఆగల.
చూడండి, అవ్యక్తంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో నుంచి బ్రహ్మగారు వచ్చారండి. నారాయణుడి యొక్క నాభి కమలములోంచి. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు అండి, కశ్యపుడు కొడుకు సూర్యుడు అండి, సూర్యుడు కొడుకు మనువు, ఆ మనువు కొడుకే ఇక్ష్వాకు అండి. ఈ ఇక్ష్వాకే రామచంద్రమూర్తి వంశానికి మూల పురుషుడు ఇక్ష్వాకేనండి. ఇప్పుడు అక్కడి నుంచి వంశం ప్రారంభమైంది. ఎంతమంది? 47 మంది వచ్చారండి అక్కడి నుంచి ప్రధానమైన వాళ్ళు. ఇక్ష్వాకు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడు కొడుకు అనరంజుడు, అనరంజుడు కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకునుడు, త్రిశంకునుడు కొడుకు దుందుమారుడు, దుందుమారుడు కొడుకు యువనాశ్యుడు, యువనాశ్యుడు కొడుకు మాంధాత, మాంధాత కొడుకు ప్రసంతి, ప్రసంతు కొడుకు ధ్రువసంతి, ధ్రువసంతి కొడుకు అశితుడు, అశితుడు కొడుకు సగరుడు, సగరుడు కొడుకు భరతుడు, భరతుడు కొడుకు అసమంజసుడు, అసమంజసుడు కొడుకు అంశమంతుడు, అంశమంతుడు కొడుకు దిలీపుడు, దిలీపుడు కొడుకు భగీరథుడు, భగీరథుడు కొడుకు కాకుత్సువు, కాకుత్సువు కొడుకు ప్రవర్ధనుడు, ప్రవర్ధనుడు కొడుకు శంకరుడు, శంకరుడు కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడు కొడుకు ప్రశిక్షకుడు, ప్రశిక్షకుడు కొడుకు అంబరీషుడు, అంబరీషుడు కొడుకు నహుషుడు, నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడు కొడుకు అర్జుడు, అర్జునుడు కొడుకు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు దగ్గరకు వచ్చేసరికి వంశం ఆగిందండి. అనుకున్నాడు, ఎంత వంశం ముందుకెళ్ళిపోతుంది, ఏ పాపం నాకు ప్రతిబంధకంగా నిలబడింది, నా తరువాత చెప్పుకోవడానికి వంశం లేకుండా పోయింది అని చెబితే వశిష్ఠుడు అప్పుడు చెప్పాడు, అయ్యా, ఈ లోకంలో సంతానం కావాలంటే కేవలం శరీర కలయికలు కాదయ్యా, పూర్వజన్మల్లో పాపం లేకుండా నీ జీవుడు ఉండాలి. ఇప్పుడు నువ్వు శ్రవణ కుమారుడు అనే ఒక వ్యక్తిని చంపినటువంటి దోషం నీకు కట్టి కొడుకుతుంది. ఇప్పుడు శ్రవణ కుమారుణ్ణి చంపేవు, పుట్టి గుడ్డి వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు కొడుక 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 అనుకుంటూ చచ్చిపోయారు. వాళ్ళ యొక్క పాపం, ఆ క్షోభ నీకు పట్టింది కాబట్టి నీకు సంతానం ఆగిందయ్యా అన్నాడండి. అయితే ఏం చేయమంటావు అంటే, అశ్వమేధ యాగాన్ని సంవత్సర కాలం చేయించాడండి. సంవత్సర కాలం ఎందుకు చేశాడు? నువ్వు ఎంతకాలం చేస్తే ఆ పాపం పోతుంది అంతకాలం చేయించాడు. సంవత్సరం అయ్యేసరికి పాపం పోయిందండి. అప్పుడు పుత్రకామేష్టి చేయించాడు. పుత్రకామేష్టి అంటే మందు అండి. ఇప్పుడు సంతానం లేకపోతే తిరగాల్సింది సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ కాదండి. ముందు ఆ పాపాన్ని నిర్మూలన చేసుకో, అప్పుడు మందు పనిచేస్తుందండి. అసలు ఆ పాప నివృత్తి జరగకుండా పుత్రకామేష్టి చేశాడు ఋషిశృంగుడు వచ్చి. ముందు అశ్వమేధాన్ని చేయించాడు, తరువాత పుత్రకామేష్టి చేయించాడండి. పుత్రకామేష్టి చేస్తే యజ్ఞంలో పాయసం పుట్టిందండి. ఇప్పుడు పాయసం వల్ల పిల్లలు పుట్టారా? మనం ఏమనుకుంటామంటే పాయసం పుట్టితే కౌశల్య సుమిత్ర కైకమ్మలకి ఇచ్చారు, పిల్లలు పుట్టారంటారు. పిల్లల పాయసాల వల్ల లేదంటే మంచినీళ్ళ వల్ల పిల్లలు ఎక్కడా లేరండి. పాయసం దేనికి వచ్చిందంటే, ఇప్పుడు కౌశల్య సుమిత్ర కైకమ్మల గర్భాలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ వస్తువుకైనా కొంత ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వస్తువు ఉంటుంది, కానీ దాని పనితనం పోతుందండి. అలాగే స్త్రీలను పుట్టించినప్పుడే వీళ్ళు గర్భాన్ని, శిశువుని అధిరోహించాలంటే కొన్నాళ్ళు మాత్రమే వాళ్ళ గర్భాలకి ఆ శక్తి ఉంటుందండి. ఇప్పుడు ఆ వయసు సమయం దాటిన తర్వాత ఆ గర్భాలు నిర్వీర్యం అయిపోతాయి. ఇప్పుడు కౌశల్య సుమిత్ర కైకమ్మల గర్భాలు సంతానాన్ని కనడానికి యోగ్యమైన గర్భాలు కాకుండా పోయాయి. ఇప్పుడు ఏం చేశారు? ఈ పాయసం వాళ్ళకి తినిపించారు. ఇప్పుడు అవి ఈ పాయసం తినడం వల్ల మళ్ళీ సంతానాన్ని కనడానికి కావలసినటువంటి శక్తి వాళ్ళ గర్భాలకు వచ్చిందండి. అప్పుడు నారాయణుడు తతః పద్మఫలా సాక్షాకృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తదా దశరథం రూపం. నారాయణుడు బ్రహ్మగారి సభలో చెప్పాడండి, రావణాసురుడు ఆగడాలను అనగదొక్కడానికి, ఈ సృష్టిలో ధర్మాన్ని నిలబెట్టడానికి, సత్యాన్ని బోధించడానికి, అసలు బ్రతుకంటే ఇటువంటి బ్రతుకని చెప్పి నిరూపితం చేయడానికి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్య ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాసతి. 11,000 దివ్య సంవత్సరాలు ఈ భూమండలంలో నేను ఉంటాను అని చెప్పాడండి. వచ్చి దశరథ మహారాజులోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన తేజస్సు భార్యలందు నిక్షిప్తమైతే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగారండి. చూడండి, అంటే సంతానపేక్ష ఉండాలంటే కేవల కలయిక మాత్రమే కాదండి, భగవత్ కృప కూడా దానికి అంతర్లీనంగా పనిచేయాలి. కాబట్టి ఏది వస్తుంది? ఇప్పుడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా తల్లి తండ్రి కలయిక వల్ల ఈ శరీరం వచ్చిందా? పూర్వజన్మల్లో చేసినటువంటి వాళ్ళ పుణ్యం, అలాగే ఈ జీవుడు చేసినటువంటి కర్మను బట్టి ఎవరు ఏ శరీరంలో ప్రవేశించాలో తెలుస్తుందండి. ఇప్పుడు ప్రసూతి వైద్యశాలకు వెళ్ళామనుకోండి, ఒకే సమయంలో ఒకేసారి 5గురు సంతానం కలిగారండి. ఒకడు కలెక్టరేట్లో పుట్టాడు, అంటే ఐసీయూ వార్డులు. ఒకడేమో సాధారణ ఉద్యోగస్తుడు, ఒకడు ఏమో వ్యవసాయదారుడు, ఒకడు అసలు కనీసం హాస్పిటల్లో కూడా చేరడానికి తగినంత ధనం లేక రోడ్డు మీద ప్రసవించేసిందండి. ఒకే సమయంలో 5గురు పుడితే ఒకడు కలెక్టరేట్లో భోగాలు అనుభవిస్తున్నాడు, ఒకడు మామూలు వాడి ఇంట్లో ఉంటున్నాడు,
ఒకడు కటిక దరిద్రుడయ్యాడు, ఒకడు కనీసం జ్ఞానం లేనివాడయ్యాడు, ఒకడు అల్పాయుష్యుడయ్యాడు, ఒకడేమో అంగవైకల్యంతో పుట్టాడు. ఒకే సమయం, ఒకే తిథి, ఒకే నక్షత్రం. ఎందుకు వచ్చింది మార్పు? అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలిక, అందరూ ఒకే రకంగా ఉండాలిక. అంటే జీవుడు చేసినటువంటి గత జన్మ ప్రారంధాన్ని బట్టి వీడు ఏ భోగాలు అనుభవించాలి, ఏ స్థితిలో వీడు ఉండాలి, వీడు బ్రతుకు ఎలా ఉండాలని చెప్పి నిర్ణయం చేసి పరమాత్మ మన లోకంలోకి పంపిస్తాడు, తగినటువంటి శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడని. అందుకే ఒకే నక్షత్రంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పంచాంగం చెప్పుకున్నామండి. విశ్వావసునామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోయింది, విశ్వావసునామ సంవత్సరం వచ్చిందండి. ఇది ఉండిపోతుందా? ఇది వెళ్ళిపోతుందండి. అయితే ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటున్నాం, ఉగాది వచ్చిందని చెప్పి సంతోషంతో పచ్చడి తింటున్నాం, లేదంటే జాతకాలు చెప్పించుకుంటున్నాం. జాతకం దేనికండి? పంచాంగ శ్రవణం దేనికి? ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, అనారోగ్యం ఎలా ఉంటుంది, నీ ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నీ గౌరవం ఎలా ఉంటుంది, రాజపూజ్యం అవమానం చెప్పించుకుంటున్నావు. అయితే దానికి తగిన పని ఏమైనా చేస్తున్నావా? పంతులు గారు చెప్తున్నారండి జాతకాల ప్రకారం. ఇప్పుడు ఒకడు జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళాడు. ఏమంటే నీకు పెద్ద జబ్బు వచ్చిందండి అని చెప్పారు. అయ్యయ్యో నాకు జబ్బు వచ్చేసిందా అని చెప్పి ఇంటికి వచ్చేసామనుకోండి, ఏం ప్రయోజనం? జబ్బు వచ్చిందని తెలుసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? జబ్బు వచ్చిందని తెలుసుకున్న తర్వాత దాన్ని తగ్గించుకునే మందు కూడా మనం వాడాలండి. తెలుసుకోవడం ప్రయోజనం లేదండి, దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మనం మందుని వాడాలి. ఇప్పుడు జాతకాన్ని చెప్పించుకున్నావు, నీకు ఇబ్బంది ఉందని చెప్పారు. అయ్యో ఇబ్బంది ఉందని చెప్పి ఆ రోజు రాత్రి పడుకుంటే అన్ని గాలి కుదిరేసి మళ్ళీ మరుసటి రోజు బయలుదేరేవనుకో, ప్రయోజనం లేదండి. ఇప్పుడు తెలుసుకున్న దానిని అది తప్పించుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం మనం చేయాలండి. దానివల్ల మాత్రమే నువ్వు చెప్పించుకుంటే అప్పుడు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారంటే అదేదో ఒక ఆచారం అని కాదండి. తెలుసుకో, దాని ప్రకారం నీ జీవితానికి కావలసినటువంటి సాధన నువ్వు చేసుకో. మరి అది చేయకుండా ఆ పూటకి ఇదేదో మొక్కుబడిలా తెలుసుకొని సున్నాలు ఎన్ని ఉన్నాయండి, చక్రాలు ఎన్ని ఉన్నాయండి, రాజపూజితం ఎంత, ఎవరిస్తారండి నీకు? ఉంది, ఇక్కడ ఉపన్యాసం ఉందండి, నేను కష్టపడి వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్తే కదా మీకు 4 మాటలు చెప్పడం, నాకు కొద్దిగా సాధన పెరగడం. నేను అక్కడే ఉన్నాను, మైక్ సెట్ ఎక్కడే ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మరి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదండి. దానికి తగినటువంటి సాధన మనిషి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి ఈ లోకంలో? అదే చెప్పారు వెనక్కి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏష ఇంధీవరశ్యామో హృదయాస్తో జనార్దన. ఎవరి హృదయములో ఆ పరంధాముణ్ణి కొలువుగా పెట్టుకుంటున్నాడో, ఎవడైతే హృదయములో జన్మనిచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతగా పని చెయ్యాలని చెప్పి భావనతో ఉంటున్నాడో వాడికి ఎటువంటి ఇబ్బంది నేను రానివ్వను అని చెప్పాడండి. అయితే ఏమండి మరి ఆయన ఇబ్బంది రానివ్వడు అంటున్నారు కదా, నేను రోజు రేపటి నుంచి శివాలయంలో ఉండిపోతాను, నాకు జ్వరం రాకూడదు, జబ్బు రాకూడదు, ఆకలి వేయకూడదు, మలమూత్రాదులు రాకూడదు, చావు రాకూడదు, ఇవన్నీ జరుగుతాయా అని మనం అనొచ్చండి. ఏమండి? జాయతే గచ్చతే ఇది జగత్తో. భగవంతుణ్ణి నమ్ముకున్నా భగవంతుణ్ణి నమ్ముకోకపోయినా శరీరం పోతుంది. మురింది గమనించుకోండి. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఒకడు ఉన్నాడండి, భగవంతుణ్ణి నమ్మనవాడు ఒకడు ఉన్నాడండి. వాడు పోతాడు, వీడు పోతాడు. అయితే ఏమండి మరి వాడు పోయి నేను పోయి మళ్ళీ నేను ఎందుకండి సేవ చేయడం అని అంటారేమో. దానికి కూడా ఉందండి. ఇప్పుడు చూడండి, మనం శివాలయంలోకి వెళ్ళాం, అక్కడ ఏముంది? ధారాపాత్ర ఉంది. ఏమండి? లింగం మీద ధారాపాత్ర ఉంది, దాని నిండా నీళ్ళు వేసారు పురోహితులు వారు. దానికి ఒక చిన్న రంధ్రం ఉందండి, అది చొక్కా 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 పడుతుందండి. మనం ఏం చేస్తున్నాం? ఆ నీటిని తీస్తున్నాం, కళ్ళకద్దుకొని తాగుతున్నాం, తల మీద వేసుకుంటున్నాం, ఏమైనా అనారోగ్యాలు వస్తే పాముకుంటున్నాం. ఆ నీరు పవిత్రమైనటువంటి గంగని చెప్పి అసలు దాటమండి. ఆ నీరు ఇటు వచ్చిన ప్రదేశం సోమశిల దాటం. అదే నీళ్ళు బాత్రూంలో ఉంటాయి, కొంతమందికి మలమూత్రాదులు శుభ్రం చేసుకుంటారు, స్నానాలు చేస్తారు, దేనికో వాడతారు. గంగే ఇక్కడికి వస్తే అభిషేకం అని చెప్పి తలకద్దుకొని తాగుతున్నాం. ఇప్పుడు నాలాంటి వాడు వెళ్ళాడండి, ఏదో తీసుకొచ్చారు అభిషేకం చేయడానికి. ఇప్పుడు ఆ ధారాపాత్రను పక్కకు దోశానండి నేను. ఇప్పుడు పక్కకు దోస్తే అయ్యయ్యో నేను వెళ్ళను అంటుందా? వెళ్ళిపోతుందండి. ఇప్పుడు అక్కడేమవుతుందండి? నేను ఇంతవరకు అభిషేకంగా కారేనయ్యా జలం, నువ్వు పక్కకు దోసేసావు, నేను మరి కారణం చెప్పి ఆగుతుందా? రంధ్రం ఉంది కాబట్టి అక్కడైనా జారిపోతుందండి నీరు. అక్కడ పోతే ఏమవుతుంది? చీపురు కడుతూ తుడిచేస్తారండి. ఎక్కడైతే ఒక పాత్రగా బట్టి అభిషేక తీర్థంగా తీసుకుంటారు. నాయనా ఇదేరా, భగవంతుని నమ్ముకున్నవాడు భగవంతుని నమ్మనవాడు ఇద్దరూ పోతారు. కానీ భగవంతుడి మీద అభిషేకం అయితే అది పరమేశ్వరుడు శిఖర తాకుతుంది, 10 మందికి తీర్థంగా మారుతుంది, ఇలా ఉండాలని అనిపిస్తుంది. అలా కాకుండా పక్కకి వెళ్ళినా అక్కడైనా జారిపోతుంది. అదేమవుతుంది? బూడిద పాలైపోయి వృధాగా పోతుంది.
నాయనా నువ్వు భగవంతుని నమ్ముకున్నా నీ జీవితం పోతుంది, నమ్మకపోయినా నీ జీవితం పోతుంది. నమ్ముకుంటే భగవంతుని చేరుతావు. నిన్ను నమ్ముకొని నీ పేరు చెప్పుకొని 10 మంది ఓహో ఇలా బ్రతకాలిరా అని చెప్పి నీ పేరు చెప్పుకొని బ్రతుకుతారు. అలా బ్రతికితే బూడిద పాలైపోతుంది, కంప పాలైపోతుంది, అగ్ని పాలైపోతుందండి. నువ్వు ఏ బ్రతుకు కావాలో నువ్వు నేర్చుకొని చెప్పడానికి అక్కడ ధారాపాత్ర పెట్టారండి. కాకపోతే నువ్వు పోసిన నీళ్ళు అభిషేకమో పుణ్యమో పాపమో దీనికోసం కాదండి. తెలుసుకోరా నాయన, నీ శరీరంలో ఆయువు అనేది ఎలాగైనా వెళ్ళిపోతుంది. ఏమి స్థిరంగా ఉండిపోతుందండి? ఆయువేమి స్థిరము కాదన్నా, త్వరగా దేవుని పాదకమలము శరణు వేడన్నా, చిల్లికొండలో నీరు పోసిన గడియ గడియకు తరుగునట్లు దేహమందలి ప్రాణవాయువు గంట గంటకి తగ్గిపోవును, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. ఒరే నాయనా, గురువు గారిని పట్టుకోరా. ఈ లోకంలో ఎవరికి ఉంది అవకాశం? ఈ లోకంలో గురువు అన్న మాట ఒక్క మనుష్యుడికే ఉంది. గురువుని పట్టుకొని అసలు ఈ శరీరం ఎందుకు వచ్చింది, జీవుడు ఎందుకు వచ్చాడు, పాపపుణ్యాలంటే ఏంటి అన్న ఒక్క విచారణ చేస్తే నీ జీవితం మారిపోతుంది. అప్పుడు నువ్వు కటిక దరిద్రంలో ఉన్న నీ వంశం ఆచంద్రార్కం వర్ధిల్లుతుందండి. ఏమండి, మహాభారతంలో పాండు మహారాజుకి 5 కొడుకులు, ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులండి. ధృతరాష్ట్రుడు ఏం ఆలోచన చేశాడంటే ఆయనేం తప్పు కాదండి, మనలాగా ఆలోచించాడు. తండ్రి నుండి వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని పాండు మహారాజు ధృతరాష్ట్రుడు పంచుకున్నారు. ఒక 100 ఎకరాలు అనుకోండి, 50 వచ్చింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అనుకున్నాడు వాడికి 5 కొడుకులు, మా అన్నకి. వాడు 5 పదులు పంచుకుంటారు పాండవులు. నాకో 100 మంది కొడుకులు. ఈ 50 ఎకరాలను 100 మందికి పంచితే ఏమాత్రం? ఇప్పుడు వాళ్ళ ముందు నా కొడుకులు చిన్న అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకన్నా నా కొడుకులు పెద్ద అవ్వాలంటే ఏం చేయాలి? ఐశ్వర్యాన్ని సంపాదించాలి. అలా అనుకుంటే దోషం లేకపోనండి. ఇప్పుడు వాళ్ళకన్నా నా కొడుకులకు ఎక్కువ ఉండాలని చెప్పి సంపాదించామనుకో ఏం తప్పేం లేదండి. కానీ నేను ఏమనుకున్నా, అసలు వాళ్ళని లేకుండా చేసేస్తే నా కొడుకులకు ఎంత ఉన్నా ఎక్కువే అని చెప్పి పాండవుల్ని లేకుండా చేసేయాలనుకున్నాడండి. అక్కడ దోషం వచ్చిందండి. ఇప్పుడు దానితో పాండవుల్ని చంపడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. పుట్టి గుడ్డివాడు. ఏమండి, గుడ్డివాడు గాంధారికి పూర్వజన్మల్లో చేసిన పుణ్యం వల్ల వరం ఇచ్చాడండి పరమేశ్వరుడు. ఆయన గొప్ప అందగత్తి గాంధారి. పుట్టుకతోనే భగవంతుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఆవిడ అనుకుంది, ఇంత అందం ఉంది, యవ్వనంలో ఉన్నాను, నన్ను కీర్తిస్తున్నారు. రేపు పొద్దున్న ఆవిడకి ఏమనుమానం వచ్చింది చూడండి, ఈ శరీరం ఎంత అందగంగా ఉన్నా ఒకడికి భార్యని అవ్వాలి. ఇప్పుడు ఆ భార్యనైతే నాకు ఏది సార్థకత? సంతానం ఉంటేనే సార్థకత. ఒకవేళ నాకు పెళ్ళైన తర్వాత సంతానం లేకపోతే అని చెప్పి పరమేశ్వరుడు కోసం ప్రార్థన చేసింది. ఏం కావాలో కోరుకాను, నాకు బహుసంతానం ప్రసాదించండి అంది. అమ్మా, వివాహమైన తర్వాత నీకు బహుసంతానం దొరుకుతుందిలే అని చెప్పి పరమేశ్వరుడు వరం ఇచ్చాడండి. ఇప్పుడు ఆ వరం ఎవరికి తెలిసింది? భీష్ముడికి తెలిసిందండి. భీష్ముడికి తెలిసింది కాబట్టి పని కట్టుకొని వెళ్ళి ధృతరాష్ట్రుడితో వివాహం చేయించాడు. గుడ్డివాడిని ఎవరు కోరుకుంటారండి? కానీ భీష్ముడు కత్తి కట్టి కాదు అంటే కుదరదని చెప్పి శకునుని సైతం భయపెట్టి తెచ్చి వివాహం చేశాడండి. ఇప్పుడు 100 కొడుకులు కానీ మా ఆయనకి లేని చూపు నాకెందుకని చెప్పి పాతివ్రత్య ధర్మంతో గంతలు కట్టింది ఆవిడ. ఇప్పుడు వీళ్ళు ఐశ్వర్యం కోసం మగ్గిపోయారు. ఇప్పుడు ఇది చూస్తూ పెరిగారండి కౌరవులు. వీళ్ళేమనుకున్నారంటే, ఓహో సంపాదన ఈ లోకంలో ధ్యేయం, దీనికి మించిన మార్గం లేదు అనుకున్నారండి. అనుకొని యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి ముందునే వెళ్ళాడండి. కానీ ఏమనుకున్నాడు? కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటాను, తల దగ్గర కూర్చున్నాడండి. నీకేం కావాలో కోరుకంటే ఈ లోకంలో బలం కావాలని కోరుకున్నాడండి. అర్జునుడు ఏం కోరుకున్నాడు? బలానికి అంతటికీ అధినాయకుడు అయినటువంటి నువ్వు నాకు కావాలన్నాడు. నేను ఒక్కనే ఉంటానన్నాడు. ఈయన బలం కావాలని కోరుకున్నాడని. ఇప్పుడు బలాన్ని నమ్ముకుని వెళ్ళినటువంటి కౌరవులు 100 కూడా శరీరాలను విడిచిపెట్టేశారండి. 100 శరీరాలను విడిచిపెట్టేశారు. తన కళ్ళ ముందే తన సంతానం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం సాధించాడండి? ఐశ్వర్యం సాధించి ఇంత యుద్ధం చేసి కురుక్షేత్రానికి కారణమైపోయి ఇంత అల్లరి పడిపోయి ఎన్ని కార్లు కొన్నాడు, ఎన్ని రథాలు కొన్నాడు, ఎన్ని మేడలు కట్టాడు, ఇంది కట్టి చివరికి తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు తన కళ్ళ ముందే పోతూ ఉంటే తనకి తలకొరువి పెట్టేవాడు లేక ఏ పాండవుల యొక్క నాశనాన్ని కోరుకున్నాడో ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి అన్నాన్ని తింటూ బ్రతికాడండి. మరి ఏం సాధించాడు? అదే ధర్మాన్ని పట్టుకున్నటువంటి పాండురాజు 5 కొడుకులు, కానీ ధర్మాన్ని నేర్పాడు. నాయన, ఐశ్వర్యం పోయినప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలా ఉండకూడదురా,
ఉన్నా పోయినా భగవంతుని నమ్ముకో. నమ్ముకుంటే ఖచ్చితంగా భగవంతుని నమ్ముకున్నవాడు పైనే ఉంటాడు తప్ప ఎప్పుడు కింద పడడం అన్నది అప్పటికి జరగొచ్చు కాక అది శాశ్వతంగా ఉండిపోదు అని తండ్రి తల్లి చెప్పినటువంటి మాటని విశ్వసించినటువంటి పాండవులు కృష్ణుణ్ణి అనుగమించారు. ఇంత యుద్ధంలో విజయాన్ని సాధించారు. హస్తినాపురాన్ని అవగతం చేసుకున్నారు. వంశం కీర్తితో ముందుకు వెలిగిపోయిందండి. వంశం ముందుకెళ్ళాలి, బ్రతుకులు బాగుండాలంటే ఐశ్వర్యం ఒక్కటేనండి? కాదండి. చేసిన పాపము పుణ్యము కర్మములు తప్ప శంకర అన్నారండి. నువ్వు చేసినటువంటి పాపము నువ్వు చేసిన పుణ్యం వంశానికి వెళ్ళిపోతుంది. నీ ఐశ్వర్యం ఎలాగైతే వారసత్వంగా వెళుతుందో దానితోనే నువ్వు చేసినటువంటి పాప పుణ్యాలు వెళ్తాయండి. అది తెలియక వెర్రెక్కిపోతే వాళ్ళు బ్రతుకులు బాగుండాలని చెప్పి ఎవడో ఒకడు నానా కష్టాలు పడిపోయి అల్లర్లు పడిపోయి ఇబ్బందులు పడిపోయి ఎవడరా దిక్కుమాలిన వాడు మా వంశంలో ఇంత పాపం చేశాడు అది నేను అనుభవిస్తున్నానని వాడు అలో లక్ష్మణ్ని ఏడిస్తే ఊర్ధ్వలోకాలను నువ్వే సాధించినట్టు, ఏ సంపాదించినట్టు. అందుకే శరీరంతో ఉంటుండగానే కొంత పుణ్యాన్ని సంపాదించుకో. దేనితో పుణ్యం వస్తుంది? కేవలం డబ్బుతో పుణ్యం వస్తుంది అంటే అది పచ్చి అబద్ధమేనండి. అలాగైతే అది ఐశ్వర్యవంతుల ఇంట్లోనే ఉండాలి భగవంతుడు, వాళ్ళకే పుణ్యం రావాలి. ఏమండి, భగవంతుడికి ఐశ్వర్యవంతుడా దరిద్రుడా అన్న భేదం లేదండి. మనసులో భగవంతుడిని ఎవరిని పెట్టుకున్నాడో వాడి దగ్గరికి భగవంతుడు వెళ్ళి కూర్చుంటాడండి. కృష్ణ పరమాత్మ యుద్ధం జరగకూడదని చెప్పి రాయభారానికి వచ్చాడండి హస్తినాపురానికి. కబురు పంపించాడు, నేను వస్తున్నానయ్యా అని చెప్పి. దుర్యోధనుడికి వార్త అందింది కృష్ణుడు వస్తున్నాడని. ఎంతైనా పెద్ద కదండి. కృష్ణుడు దుర్యోధనుడు అనుకున్నాడంటే నేను రాజుని, ఈ సమస్త సామ్రాజ్యం నా పాదాక్రాంతం. భార్య భానుమతిని పిలిచాడు, ఏమే కృష్ణుడు వస్తున్నాడంట, పంచభక్ష పరమాన్నాలు ఉండు, మంచినీళ్ళు బయట పెట్టు, అందులో పువ్వులై అక్షంతలై పసుపై కుంకుమై ఆయనకి కాళ్ళు కడిగి లోనకి తీసుకొద్దాం, మన ఇంట్లో భోజనం చేస్తాడు, ఎందుకు నేను రాజుని అని ఆయన ఏర్పాట్లు చేశాడండి. ఆ పక్కనే ద్రోణాచార్యుల వారి ఇల్లు ఉంది. ఆయన తన భార్య కృపిని పిలిచాడు, ఏమ్మాయ్ భగవంతుడు వెళ్ళాలంటే బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు, వేదం చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తాడు, మన ఇంటికే కృష్ణ పరమాత్మ వస్తాడు, పంచభక్ష పరమాణాలు సిద్ధం చేయి, నైవేద్యం బయట పాత్ర పెట్టు, నీళ్లు వేయి, పసుపు వేయి, కుంకుమేయి అని చెప్పాడు ద్రోణాచార్యుడు. ఆ పక్కనే భీష్ముడి ఇల్లు ఉందండి. ఆయన అన్నాడు, ఆజన్మ బ్రహ్మచర్యంలో ఉన్నాడు. తండ్రి శంతన మహారాజుని సుఖస్థానంలో నిలబెట్టడానికి రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాడు తండ్రి మాట కోసం. నేను ఆజన్మ బ్రహ్మచర్యంలో నిలబడిపోయాను తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం, కాబట్టి నా ఇంటికి వస్తాడు అని చెప్పి ఆయన పరివారాన్ని అందరినీ కూడా పిలిచి ఏర్పాట్లు చేయించాడు. కృష్ణ పరమాత్మ వచ్చేస్తున్నాడని వెంటనే భానుమతిని పిలిచాడు దుర్యోధనుడు, రా బయటికి రా, పాత్ర పట్టుకుని రా అన్నాడు. కృష్ణ పరమాత్మ రథం ఆపకుండా వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు పిలుస్తున్నాడంట, అదే ఇల్లు తప్పాడేమో, ఏమయ్యా కృష్ణ ఇదే మా ఇల్లు ఇదేనయ్యా రారా అని అంటున్నాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడంట. వెంటనే ద్రోణుడు అనుకున్నాడు, అదిగో రాజు ఇల్లు దాటిపోయాడు, మన ఇంటికి వచ్చేస్తున్నాడు, బ్రాహ్మణుడి ఇంటికి రా అని భార్యను పిలిచాడంట. ఆయన ఇల్లు దాటిపోయాడు. ఈయన స్తోత్రాలు చేస్తున్నాడు, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని అని చెప్పి పిలుస్తున్నాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. వెంటనే భీష్ముడు సిద్ధమైపోయాడు, నా ఇంటికే వచ్చేస్తున్నాడని. ఆయన ఇల్లు దాటిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా అని చెప్పి ఈ పరివారం అంతా వెనక్కి వెళ్తుందండి. శూద్రుడు కడుపున పుట్టినటువంటి విదురుడి ఇంటికి వెళ్తున్నాడండి కృష్ణ పరమాత్మ. వెళ్ళి విదురుడు అసలు ఆహ్వానమే పరచలే. అసలు తన ఇంటికి భగవంతుడు వస్తాడన్న ఆలోచన కూడా లేదండి. ఎందుకు నా ఇంటికి ఎందుకు వస్తాడు? రాజాదిరాజు ఉన్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, వీళ్ళందరినీ దాటుకుని నా ఇంటికి ఎందుకు వస్తాడయా అని చెప్పి ఆయన పట్టించుకోలేదు. తలుపు కొట్టాడండి. ఎవరో? నేనయ్యా కృష్ణ పరమాత్మని. మా ఇంటికి ఎందుకు వస్తావు లేవయ్యా? ఎవరో ఆకతాయి. కాదయ్యా నేనే వచ్చానయ్యా, ఆకలేస్తుంది, తలుపు తీయవయ్యా. తలుపు తీస్తే కృష్ణుడండి. ఆశ్చర్యపడిపోయాడు. ఏం ఆశ్చర్యమయ్యా అంటే విదురుడి దగ్గర ఉన్నదేంటి? అనునిత్యం కూడా మనసులో భగవంతుడిని స్మరణ చేస్తూ కృష్ణ 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 నువ్వు వస్తావా, నువ్వు రాకపోయినా నా హృదయంలో ఉన్నావయ్యా అని చెప్పి హృదయంలో భగవంతుడిని దర్శనం చేసేవాడండి. హృదయములో పెట్టుకొని దర్శనం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇంటికి వచ్చాడు. ఏమయ్యా కొద్దిగా అన్నం పెట్టవయ్యా అన్నాడు. భార్యని పిలిచాడు, గబగబా వంట చేయి అన్నాడు. ఈ లోపు ఇలా అంటిపళ్ళు పెడుతున్నాడండి. అంటిపళ్ళు పెడుతుంటే భార్య వచ్చింది, టెంక్ మీద ఒకటి కొట్టిందంట. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందంటే ఏం చేశాను? అంటిపళ్ళు మొత్తం పక్కన పడేసాడు, తొక్కలు పెట్టేస్తున్నాడు. గుజ్జంతా పక్కన పడేసాడు, తొక్కలు పెడుతున్నాడు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? కృష్ణుడు రాక వస్తే తొక్కలు పెడతావంటే, అయ్యయ్యో కృష్ణ ఎంత తప్పు జరిగిపోయిందయ్యా, ఎందుకు నువ్వైనా చెప్పొచ్చు కదా, పోనీ పెడుతున్నవాడిని నేను మర్చిపోయానయ్యా, నువ్వు తింటున్నవాడు నువ్వు చెప్పదే, తొక్కలు పెడుతున్నావా అని చెప్పొచ్చు కదా అంటే కృష్ణుడు అన్నాడంటే, ఒరే నాయన నేను రుచికి ఆశపడేవాడిని కాదురా, నువ్వు మరిచి ఎవడు పూజ చేస్తున్నాడో వాడు ఎలా పూజ చేస్తాడో నేను స్వీకరిస్తాను అన్నాడండి.
నువ్వు మరిచి పూజ చేస్తే నేను మరిచి స్వీకరిస్తానన్నాడు. నువ్వు జ్ఞాపకానికి పెట్టుకొని నేను పంచభక్ష పరమాణాలు పెట్టాలి, నా బట్ట పట్టు ఉండాలి, నేను పెద్ద నామం పెట్టాలి, లేదంటే నా దుఃఖం అందరూ చూడాలి, గురువుగారు నమస్కారం అనాలంటే అయ్యే. భగవంతుడు దృష్టిలో పడాలంటే నీ మనసులో భగవంతుడు ఉండాలండి, ఆర్తి కలిగిన హృదయంతో ఉండాలండి నువ్వు. అలా ఉన్నటువంటి విదురుడింటికి వెళ్ళాడు, విదురుడు పెట్టినటువంటి తొక్కలు తిన్నాడు, విదురుడికి మోక్షాన్ని ఇచ్చాడండి. ఏమండి, భగవంతుడికి ఏం కావాలండి? రాజరికం కావాలా? పాండిత్యం కావాలా? మాట కోసం నిలబడే తత్వం కావాలా? మనసులో పెట్టుకోవయా. మనసులో పెట్టుకుంటే నీ దగ్గరగా పరుగున వస్తాడు పరంధాముడు. ఏమంటే శబరి దళిత జాతికి చెందిందండి. తన గురువు అయినటువంటి మతంగ మహర్షి చెప్పాడు, వెళ్ళిపోతూ అమ్మా రాముడు అన్నవాడు ఏదో ఒక రోజు వస్తాడమ్మా, నమ్ముకొని బ్రతుకు అందండి. రోజు రాముడు వస్తాడని చెప్పి పువ్వులు తెచ్చేది, పళ్ళు తెచ్చేది, పాలు తెచ్చేది, ఇంటి ముందు అలికేది, ముగ్గెట్టేది, రాముడు వస్తాడని పూజ చేసేది. అలా ఎన్నాళ్ళు 90 సంవత్సరాలు అయిపోయాను, వృద్ధాప్యం వచ్చేసింది. 14 సంవత్సరాలు అడవికి వచ్చినప్పుడు చెప్పాడండి మతంగ మహర్షి. 14 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఏ రోజు కూడా విసిగిపోలేదండి. 4 రోజులు గుడికొచ్చామా, పని అవ్వలేదా, అసలు ఎక్కడ ఏం పవరే లేదండి. భద్రాచలం వెళ్ళిపోతే బాగండి, అక్కడ 4 రోజులు అయిందా, రామేశ్వరం వెళ్ళిపోవడమే, ఇంకా అక్కడ ఏం లేదా, ఓ పుష్కరాల్లో స్నానం చేస్తే మొత్తం పాపం పోతుంది. ఏమంటే పాపం పోతే ఎంతమంది చచ్చారండి? పాపం పోవడం అంటే శరీరాన్ని విడిచిపెట్టడమా? కాదండి. మనసులో భావన ఉంటే నువ్వు నిలబడిన దగ్గరే గంగా, నువ్వు నిలబడిన దగ్గరే ప్రయాగ, నువ్వు నిలబడిన దగ్గరే కాశీ. నీ ఆలయం చాలదా? కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు ఇక్కడ లేడా? ఆర్తి కలిగి నువ్వు ఒక్క చెంబుని నీళ్లు పోస్తే అభిషేకం అని చెప్పి స్వీకరించి నీకు మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి సర్వసమర్థుడండి నీ ఇంటిలో, నీ ఊరిలో ఉన్నటువంటి శంకరుడు. ఇది వదిలేసి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? నాకు ఆశ్చర్యం అదే. ఎక్కడ లేని శక్తి ఇంకెక్కడో ఉంది అంటే అది పచ్చి అబద్ధం, మీరు నమ్మకండి. ఏ శక్తి అక్కడ ఉందో ఆ శక్తి ఇక్కడ ఉంది. కాకపోతే నీ భావన మారిపోతుంది. నువ్వు ఎక్కడికి వస్తే ఏం చేస్తావు? స్వామి నాకు అది ఇచ్చే స్వామి, స్వామి నాకు ఇది ఇచ్చే స్వామి, స్వామి నువ్వు నీళ్లు పొయ్యకముందే. అసలు ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏంటో తెలుసా? కొబ్బరికాయ రాత్రి పూజకి సామాన్లు తెస్తాడు. ఏమండి రేపు సోమవారం అంటే పూజ సామాన్లు తండ్రి అని చెప్తుందండి భార్య. వీడు కొబ్బరికాయ తెచ్చేలోపు వీడు రుబ్బు నానేసేస్తుందండి. ఎందుకు? కొబ్బరికాయ తెస్తే కొబ్బరి చట్నీ. నువ్వు కొబ్బరికాయ ఇంకా తేలేదు, కొబ్బరికాయ కొట్టలేదు, రుబ్బు నానేసేవి కొబ్బరి చట్నీ కోసం. మరి నువ్వు ఆయనకు పూజ చేసినట్టు ఎక్కడా? ఏమండి, నువ్వు రుబ్బు నానేసుకుంటే నువ్వు చట్నీ కొట్టుకున్నట్టు లెక్క. అభిషేకం ఎక్కడైందండి? అంటే అప్పుడు చెప్పారండి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతి ఎందుకు వెళ్ళాలంటే, ఇన్ని కొండలెక్కి తోసుకుంటూ పాముకుంటూ నానా అల్లరి పడిపోయి తీరా ఆనందనిలయంలోకి వెళ్ళి ఆ 7 ద్వారాలు దాటి ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కసారి కన్నులారా దర్శిస్తే ముడిపేసినప్పుడు కోరిక కానీ, నడుస్తున్నప్పుడు కోరికలు కానీ, ఏమో అడగాలని ఆలోచనలు కానీ ఏమైనా వస్తున్నాయండి ఎవరికైనా? 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంతే. ఈ మాట తప్ప కోరిక కోరుకున్నవాడు ఒక్కడు ఉండడండి. ఎందుకంటే ఆ భావన అక్కడ కలుగుతుందండి, ఇక్కడ కలగడంలా. నీకు అక్కడ కలుగుతుంది కాబట్టి నిన్ను అక్కడికి వెళ్ళమంటున్నారు, కానీ ఆ భావన ఇక్కడ కలిగితే నువ్వు ఇక్కడ చాలు. ఏమంటే ప్రహ్లాదుడు ఎన్ని క్షేత్రాలు తిరిగాడండి? నారాయణుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని నరసింహస్వామిగా దింపాడండి. ఆయన రూపం ఏంటి? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. గొప్ప వర్చస్సుతో ఉంటాడు. అటువంటి స్వామిని ఎలా రూపంతో దించేశాడు? నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారమై ఉన్నది, హరిమాయా రుచితమగు యథార్థంబు చూడను. నరమూర్తే కాదు, పోని సింహమా కాదు, నరసింహమై వచ్చేసాడండి. పోని ఎక్కడి నుంచి వచ్చాడు? ఏదో బాగా మెత్తన పరుపుల్లో నుంచి వచ్చాడండి, కమలంలో నుంచి వచ్చాడండి, లేదా ఒక గర్భవాసంలో నుంచి వచ్చాడండి అందామా? ఒక రాయిని గర్భంగా చేసుకున్నాడండి. హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో నువ్వు అన్నటువంటి నారాయణుడు ఉన్నాడా అని అడిగాడండి. నాన్న ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెంత వెతిక చూసినా అందందే కలడు దానవాగ్రిని గంటే అన్నాడండి. నాన్న చూడగలిగిన సామర్థ్యం ఉంటే అసలు అణువు మొదలుకొని అజాండం వరకు నారాయణుడు నిండిపోయి ఉన్నాడు నాన్న. స్తంభంలో అంటానే సమస్తం కూడా నిండిపోయాడు అన్నాడు. తన భక్తుడు చెప్పినటువంటి మాటను నిజం చేయడానికి నారాయణుడు ఒక రాతి స్తంభాన్ని గర్భంగా చేసుకున్నాడండి. ఎంత ఒరిపిడి! గంట సేపు లేట్ అయిపోతే ఆకలి వేసేస్తుంది, చెమట పెట్టేస్తుంది, పురుగులు వచ్చేస్తున్నా లేచి పారిపోతున్నావే,
నువ్వు వాడిన మాటను నిజం చేయడానికి ఒక రాయిని గర్భంగా చేసుకుని ఎంత ఊరిపిడి, ఆ శరీరం ఎంత ఇసుక గజాలు రాపాడిపోతున్నా భరించి అందులో కూర్చున్నాడండి. ఒక భక్తుడు ఆడిన మాటను నిజం చేయడానికి నారాయణుడు ఒక రాయిని గర్భంగా చేసుకొని అందులో కూర్చొని అందులోంచి బయటకు వచ్చాడండి. ఏమిటి కారణం? నమ్మాడు భగవంతుడు. హరి సర్వాకృతులు యందు కలండని ప్రహ్లాదుండు భాషింప. అన్ని రూపాల్లో నారాయణుడే ఉన్నాడు. వేదాహమేదం పురుషం హంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ఆయన అన్న మాటను నిజం చేయడానికి ఈయనకి కొన్ని వరాలు ఉన్నాయి. కొన్నింటితో చావు లేదండి. ఈయనకి బ్రహ్మగారి వరం ఉంది హిరణ్యకశిపుడికి. గాలిన్ కుంభిన్ అగ్నిన్ అంబువలన్ ఆకాశస్థలన్ దిక్కులన్ రేలన్ గస్త్రముల్ దమప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తికిన్ సమస్త అస్త్ర శస్త్రాలను మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవేనని చెప్పి అడిగాడు. గాలితో, భూమితో, నిప్పుతో, నీటితో, ఆకాశం మీద ప్రాణం ఉన్న వాటితో, లేని వాటితో, మనుషుడి చే, జంతువు చేత, దేని చేత నాకు చావు ఉండకూడదు అన్నాడు. మరి వీడికి ఉన్నటువంటి వరాలను దాటి ఒక రూపం రావాలి. అందున ఈయన అన్నట్టు అంతటా ఉన్నాడన్న మాట నిజం చేయడానికి స్తంభంలో రావాలి. ఎలా వచ్చాడు? నరమని మనుషుడు నరుడు సింహం కాకుండా నరసింహమై, ప్రాణం ఉన్నవాటి లేని వాటి తాక ఒకటి గోళ్ళతో, రాత్రి పగల కాకుండా సుర సంధ్య వేళల్లో, భూమి మీద ఆకాశం మీద కాకుండా తొడల మీద పెట్టి సంహరించాడండి హిరణ్యకశిపుడిని. నారాయణుడు రావాలి అంటే నీకేదో పాండిత్యం కావాలి, బొట్లు కావాలి, లేదంటే పెద్ద పెద్ద గ్రంథాలు కావాలి కాదురా నాయనా. భగవంతుడిని హృదయములో పెట్టుకుంటే పసిబాలుడు కోసం భగవంతుడు వెంపర్లాడి దిగుతాడు. ఇవన్నీ గ్రంథాలు ఉన్నాయండి. మన దేనికి? విందాం చప్పట్లు కొట్టుకోవడానికి కాదండి, దానిని ఆచరణలో పెట్టుకోవడానికి. పరమేశ్వరుడు ఎంత గొప్పవాడండి. నువ్వు తెచ్చి చెంబుడు నీళ్లు పోసి శంకరా 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 అంటే చాలురా అని అంటున్నాడు. నేను ఉపన్యాసం చెప్తున్నానండి. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పాపం గురువుగారు ఎంతసేపు నెత్తినోరు కొట్టుకున్నారని చెప్పి ఒక చెంబు నీళ్ళు తెచ్చి నా మీద పోసారు అనుకోండి. నేనేమంటానండి, బుద్ధి జ్ఞానం ఉందా లేదు, ఇది పిలిచి నీళ్ళు పోస్తారంటే అంటానా అన్న. మరి నా మీద చెంబుడు నీళ్లు పోస్తే, నీ మీద పోస్తే నువ్వు ఒప్పుకోవట్లేదే. బెందులు తెచ్చి ఊపిరి ఆడుతుందో లేదో తెలియదు మహానుభావుడి మీద పోసేస్తున్నావు నువ్వు. ఆయన ఏమంటున్నాడు? పోనీలేరా, పత్రం పుష్పం ఫలం తోయం భక్తితో చేస్తున్నాగా చాలులే. నువ్వు ఏది చేసినా, నాకు ఊపిరి ఆడకపోయినా పర్లా, నువ్వు పోసావు అది నాకు చాలురా అని చెప్పి నీకు అభిషేకం చేసావన్న పుణ్యాన్ని నీ ఖాతాలో వేస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఏం దిగజారిపోవాలండి భగవంతుడు మన కోసం? ఇంకంతకన్నా దిగిపోవాలంటే ఇంకా ఆయన వల్ల కాదండి. నువ్వు ఈ కోసం నువ్వు 4 ఆకులు వేస్తే తిడుతున్నావా? 4 ఆకులు వేస్తే అభిషేకం పూజ అంటున్నావా? నువ్వేమో పంచభక్ష ఫలాలు తెచ్చుకుంటున్నావు ఇంట్లోకి. పూజ అనేసరికి మాగిపోయినటువంటి మగ్గనటువంటి పళ్ళు తెచ్చి ఆయన మీద పడేస్తున్నావా? నువ్వు ఏం చేసినా ఆయన తప్పే అనలేదే. మరి ఆయన ఏమంటున్నాడు? వచ్చి నా దగ్గర తల వంచురా అంటున్నాడండి. అయితే మనం ఏం చేస్తున్నాం? తల వంచుతున్నాం, కానీ మళ్ళీ తలంపులు మాత్రం ఆయన మీద లేవండి. భగవంతుడు అంటున్నాడు, నీ వంపు నాకు వద్దురా నాయన, నీలో తలంపు నాకు కావాలంటున్నాడండి. నువ్వు వంచుతున్నావు, పడిపోతున్నావు, ఒకరు ఓ పొర్లు దండాలు, ఒకరు భూమి గుద్దుకుంటారు, ఒకరు ఇన్ని చేస్తున్నా, కానీ నీలో తలంపు లేకుండా నువ్వు ఎన్ని వంపులు పెట్టినా నేను అది స్వీకరించను అంటున్నాడండి. నీలో తలంపు ఉందా? నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీ నమస్కారాన్ని స్వీకరిస్తాను. మన్మనాభవ మద్భక్తోభవ మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యయుక్తేవం ఆత్మానం మత్పరాయణం. ఒరే నాయనా, నువ్వు నాకు భక్తుడు అవ్వు, నన్ను నమ్ముకో. అప్పుడు నువ్వు పెట్టినటువంటి నమస్కారాన్ని స్వీకరించి నా దృష్టి నీ మీద పడేటట్టుగా నేను చేస్తానన్నాడు. భగవంతుడు దృష్టి మన మీద పడాలండి. మన మీద భగవంతుడు దృష్టి పడాలంటే మనం ఎంత స్థాయిలో మనం ఉండాలి? దానికి కావలసినటువంటి ఉపకరణం ఈ శరీరం అండి. భగవంతుడు దృష్టి పడడానికి ఆధారమైనటువంటిది ఉపకరణం శరీరం. శరీర మాధ్యమం కొల ధర్మ సాధనం. ఈ శరీరం పడిందా మళ్ళీ 84 లక్షల రకాల జీవజాతులే. ఎంత బాధపడాలి? ఏమండి మళ్ళీ జన్మ ఉందా? మీరు ఎలా చెప్తారండి అంటే ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఉపన్యాసం చెప్పానండి. ఉపన్యాసం చెప్తున్నాను, 7 గంటలకు ప్రాంగణం ఎక్కాను. నేను ఎక్కడే పుట్టానా, ఎక్కడే పెరిగానా? మా ఊర్లో బయలుదేరితేనే కదా, మా ఊర్లో నేను ఉంటేనే కదా ఇక్కడికి రావడం. మా ఊర్లో లేకుండా ఇక్కడ రావడం అవుతుందా? మరి అలాగే అందుకే ఆదిశంకరాచార్యులు అన్నారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్తం కహకుతాయిత తత్వం చింతేత దహభ్రాత. ఒరే, నాకు అన్ని తెలిసని బోర విడుచుకొని నడుస్తున్నావు, నువ్వెవర్రా అని అడిగారండి. మా అమ్మ కొడుకునండి అన్నానండి. మీ అమ్మ కొడుకువే. మీ అమ్మ పుట్టినప్పుడే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నావా? మా అమ్మ పుట్టినప్పుడు నేను ఎలా ఉంటానండి మా అమ్మ కడుపులో? మా నాన్నగారితో వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ నీళ్ళు వేసుకున్న తర్వాత నేను మా అమ్మ కడుపులోకి వచ్చానండి. మరి అంతకుముందు ఎక్కడున్నావు?
ఇక్కడ ఉన్నానంటే అంతకుముందు మా ఊర్లో ఉన్నాను. మరి అమ్మ కడుపులో మీ అమ్మ 20 సంవత్సరాల తర్వాత మీ అమ్మ కడుపులోకి నేను వచ్చాను, మా అమ్మ కడుపులోకి. మరి అంతకుముందు ఎక్కడో లేకపోతే అమ్మ కడుపులోకి ఎలా వస్తాను? పోనీ ఇక్కడే ఉండిపోతానా? ఉపన్యాసం అయిపోయిన తర్వాత నా మానాన్ని నేను వెళ్ళిపోతాను. మరి అలాగే శరీరంతో వచ్చావు, కొన్నాళ్ళు తిరిగావు, మరి ఎక్కడికో వెళ్ళిపోవాలిగా. ఎచ్చటి నిండి వచ్చి అచ్చట కేగుట్టు నైజము ప్రాణికోటికి అన్నాడండి. నాయనా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవడం ధర్మరా? దానికోసం వెంపర్లాడి అక్కడికి వెళ్ళకుండా వెనకటికి ఒకడేమో విశాఖపట్నం వెళ్ళాలండి, సింహాచల క్షేత్రం స్వామిని దర్శిద్దామని చెప్పి శ్రీకాకుళం బస్ స్టాండ్కి వెళ్ళాడండి. అబ్బో ఈ కొట్లు ఎంత బాగున్నాయి, ఈ పళ్ళు ఎంత బాగున్నాయి, ఈ బస్సులు ఎంత బాగున్నాయి అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కొట్టు నుంచి ఆ కొట్టుకి, ఆ కొట్టు నుంచి ఈ కొట్టుకి, ఈ బస్సు నుండి ఆ బస్సుకి ఎక్కి తిరుగుతున్నారంట. అక్కడ ఉన్నవాడు అడిగాడంటే, ఏమయ్యా ఉదయం నుంచి ఇలా తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్తావంటే, అయ్యో బాబాయ్ మర్చిపోయానండి, నేను సింహాచలం స్వామివారి దర్శనంకి వెళ్ళాను, ఇవన్నీ బాగున్నాయని ఎక్కడే తిరుగుతున్నానండి అని అన్నాడంట. అటువంటి వాడు ఎంతటి మూర్ఖుడో, ఇల్లు బాగుంది, వ్యవసాయం బాగుంది, కారు బాగుంది, బట్టలు బాగున్నాయి అనుకొని చెప్పి భగవంతుణ్ణి చేరుకోకుండా ఇవి బాగున్నాయని లోకంలో తిరుగుతున్నవాడు కూడా అంతే మూర్ఖుడని చెప్పాడండి. గమ్యానికి వెళ్లకుండా కేవలంగా బస్టాండ్లో ఉన్నటువంటి వస్తువులను చూసి అక్కడే ఉన్నవాడు ఎంత మూర్ఖుడో, కేవలం శరీరంతో కనబడుతున్నటువంటి ఈ వస్తువులను చూసి ఇది నిజం అనుకుని చెప్పి భావన చెందినవాడు కూడా అంతే మూర్ఖుడండి. ఏమండి, ఈ కంటితో చూసేది ఏదైనా సరే శాశ్వతంగా ఉంటుందా? ఈ కంటితో ఏది నువ్వు చూడు అది మారుతుందండి, అది రూపం మార్చుకుంటుందండి. అయితే తన రూపమైనా మార్చుకుంటుంది, లేదంటే లేకుండా అయినా సరే పోతుంది. కానీ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు గొప్ప అద్భుతాన్ని చేశాడండి. భగవంతుడు ఇంద్రజాలికుడండి. చూడండి, మ్యాజిక్ చేసేవాడు అద్భుతాలు చేస్తాడు. ఒక రూపాయి నుంచి 100 రూపాయలు తీస్తాడు. ఒక రుమాల నుంచి పావురాన్ని సృష్టిస్తాడు. ఒక మనిషిని 2 మొక్కలు తగ్గొడతాడు. మనం ఏం చేస్తామంటే చప్పట్లు కొడతాం, అబ్బా అద్భుతం 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 అని. కానీ మ్యాజిక్ చేసేవాడికి తెలిసింది ఇవన్నీ కూడా నిజం కావు, ఇవన్నీ అబద్ధం, ఇవన్నీ కూడా ఎలా సృష్టించానో అలా వెళ్ళిపోతాయి, ఇవి అబద్ధం. కానీ మనం చూసేవాళ్ళం ఏమనుకుంటున్నామంటే ఇది నిజం అనుకుంటున్నామండి. భగవంతుడు సృష్టించినప్పుడు కూడా ఇవన్నీ సృష్టిస్తూ ఉంటే అద్భుతాలని మనం చప్పట్లు కొడుతున్నాం, అనుభవిస్తున్నాం. కానీ ఆయనకి తెలిసండి ఇవన్నీ కూడా అద్భుతాలు కావు, ఇవన్నీ కూడా మాయమైపోయాయని చెప్పి భగవంతుడికి తెలుసండి. భగవంతుడు కూడా ఇంద్రజాలికుడు మాదిరిగానే ఈ లోకంలో అన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉంటాడు. కానీ అవి శాశ్వతంగా ఉండవండి. తెలియక మనం ఏమనుకుంటున్నామంటే శాశ్వతంగా ఉంటాయి అంటున్నాం. అయితే ఏమంటే అనుభవించకుండా కాషాయం కట్టుకుని వెళ్ళిపోవడమేనా? కాషాయం కట్టుకుంటే మాత్రం మనసులో పెట్టుకుంటే సుఖం ఏముందండి? భరతుడు రాజ్యాన్ని వదిలేశాడు, అందరినీ వదిలేశాడు, బిడ్డలను వదిలేశాడు, ఎక్కడికి వచ్చాడు? ఏదో పులి ధర్మం, ఏమంటే పశుధర్మం అనేది ఒకటి ఉంటుందండి. ఒక జంతువుని పట్టి తినడం పశుధర్మం. ఒక పులి జింకను తింటుంది, అదేదో ప్రసవించింది. ఈ జింక పిల్లని తెచ్చి ఆశ్రమానికి తెచ్చాడు, తపస్సు కూర్చున్నవాడు. ఇప్పుడు ఈ జింక పిల్లని ఏమైనా పులి తినేస్తుందా, దీని ఏమైనా ఆహారం దొరికిందా, దీన్ని ఏమైనా కొద్దిగా సాకాలి అని చెప్పి దాన్ని పెంచుకుంటూ అనునిత్యం దాని మీద ఆలోచన ఉందండి. ఏమైంది? 3 జన్మలు ఎత్తాడండి జింక జన్మలు. ఒక్క నెంబర్కే 3 జన్మలు జింక జన్మలు ఎత్తితే మన ఫోన్ నిండా ఎన్ని నెంబర్లు అండి? ఖాళీ ఉండకుండా ఫోన్ నిండిపోయింది. అన్ని నెంబర్లు ఉన్నాయంటే ఎన్ని బంధాలతో మనం ఉన్నామండి? ఒక్క జింకతో అనుబంధం ఉంటేనే 3 జన్మలు ఎత్తాడు. ఈ నెంబర్లల్లా మనకు అనుబంధమేనండి. ఈ నెంబర్లల్లా పట్టుకొని ఎన్ని జన్మలు ఎత్తాలో, ఎంత తిరగాలో, ఎంత అల్లరి పెడిపోవాలో. ఇంత ఇబ్బంది మనకుంటే ఈ ఇబ్బందిలో ఉండి మనం ఆనందంగా ఉన్నామని ఎలా అంటామండి? ఆయన ఏం చెప్పాడు భగవద్గీతలో? దుఃఖాలయం అని చెప్పాడు. అశాశ్వతం అనిత్యం అసుఖం లోకం. ఈ లోకానికి ఒక బోర్డు పెట్టాడు, దుఃఖాలయం అని చెప్పాడండి. కృష్ణ పరమాత్మ పెట్టాడండి, నువ్వు నేను పెట్టిన పేరు కాదండి. ఇప్పుడు రామాలయంకి వెళ్తే రాముడు కనబడతాడు, గ్రంథాలయంకి వెళ్తే గ్రంథాలు కనబడతాయి. లేదు, ఒక జోదశాలకు వెళ్తే జోదమే ఉంటుందండి, ఒక మద్యశాలకు వెళ్తే మద్య ఉంటుంది. మరి దుఃఖాలయంలో ఏముంటుందండి? దుఃఖమే ఉంటుందండి. మరి ఆయనది కాకుండా నువ్వేదో సుఖమని చెప్పి వెంపలాడుతావు. సుఖం అనిపిస్తుంది నీ మనసు భావనే. ఇప్పుడు నీకు తీపి అండి చాలా ఇష్టం, ఒకడు ఆ తీపిని చూస్తే అబ్బబ్బో ఇది తింటే చచ్చిపోతావురా బాబు, షుగర్ వచ్చిందంటాం. మరి తీపికి ఆ సుఖం అనే గుణాన్ని ఇస్తే అందరికీ ఇవ్వాలి కదండి. మరి ఒకడికి ఇస్తుంది, ఒకడికి ఇవ్వడం లేదు. అంటే నీ మనసు యొక్క భావన బట్టి ఆ వస్తువుని నువ్వు సుఖంగా తీసుకుంటున్నావు, దుఃఖంగా తీసుకుంటున్నావు తప్ప దానిలో సుఖదుఖాలు లేవండి. సుఖదుఖాలు స్వీట్లో ఉన్నాయండి. సుఖదుఖాలు స్వీట్లో ఉంటే అందరికీ ఒకే రకమైన తీపి ఇవ్వాలండి, అనుభూతిని ఇవ్వాలి. కానీ అది ఇవ్వలేకపోతుంది. కొంతమందికి దుఃఖాన్ని కలిగిస్తుంది, కొంతమందికి సుఖాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ భావన నీకుందండి. ఇది సుఖం, ఇది దుఃఖం అన్న భావన నీకుంది తప్ప దానికి లేదండి. ఇప్పుడు వెలుగులో భాగవతం చెప్పుకోవచ్చు, వెలుగులో దొంగతనం చేయొచ్చు, వెలుగులో ఇంకొక పని చేయొచ్చు అండి. వెలుగుకి ఎలాగైతే సంబంధం లేదో
భగవంతుడు కూడా ఈ లోకంలో సాక్షిభూతుడిగా ఉంటాడండి. సాక్షి తప్ప ఈయన ఉపన్యాసాలు చెప్తున్నాడండి, రోజు సుందరకాండ పారాయణం చేస్తున్నాడు, రోజు స్తోత్రాలు చదువుతున్నాడు, రోజు దైవనామస్మరణ చేస్తున్నాడు కాబట్టి వీడిని మొత్తం పడేయాలి, మొత్తం అందరింట్లో ఐశ్వర్యం వీడింట్లో పడేయాలని చెప్పి భగవంతుడికి ఏమి ఉండదండి. భగవంతుడు కేవల సాక్షి. ఇప్పుడు పరీక్ష రాసామండి, 10వ తరగతి పిల్లలు రాశారండి. ఇప్పుడు పరీక్షలు రాశారు, ఇప్పుడు అధికారం పిల్లలదా మార్కులు ఇవ్వడం అధికారం? రాయడం వరకే వీళ్ళు బాధ్యత అండి. అధికారం ఎవరిది? ఇన్విజిలేటర్దండి. ఇప్పుడు ఆయన తనకున్నటువంటి అధికారంతో మార్కులు వేయొచ్చండి. అయితే ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది కదా అని చెప్పి 30 మార్కులకు రాసినోడు 100 మార్కులు వేసాడు అనుకోండి, అధికారం ఉందా? అధికారం ఉంది, కానీ 30 రాసినోడికి 100 వేయకూడదు, 90 మార్కులు రాసినోడికి 30 వేయకూడదండి. వాడు ఏం రాశాడో దానికే మార్కులు వేయాలి. అధికారం ఉన్నా రాసిన దానికే మార్కులండి. నాకు అధికారం ఉందని చెప్పి అందరినీ పాస్ చేయించడం, వాడికి నేను ఫెయిల్ చేస్తున్నాను ఫెయిల్ చేయడం, అది ఆ అధికారం లేదండి. అంటే వీడు రాసిన దాన్ని బట్టే వాడు మార్కులు ఇవ్వాలి. పోనీ రాసిన దాన్ని బట్టే మార్కులు ఇస్తున్నాడు కదా, నేనే 99కి రాసిన నేను మార్కులు వేసుకుంటానంటే వాడికి ఉంటుంది అధికారం? వాడికి ఉండదండి. రాయడం వాడి ధర్మం, వాడు రాసిన దానికి వీడు మార్కులు ఇస్తాడండి. అలాగే కర్మలు చేయడము, కర్మలు అనుభవించడం మన చేతుల్లో ఉంటుంది, కానీ అధికారం ఆయనకు ఉంటుందండి. కానీ కొత్త అధికారం ఆయనకు ఉండదండి. నువ్వు చేసిన దానికి ఫలితం ఇవ్వడమే తప్ప కొత్తగా ఏమి ఇవ్వడు. పరీక్షలు రాసిన పిల్లాడు ఎలాగైతే దిద్దేవాడికి అధికారం ఉన్నా రాసిన దాన్ని బట్టే మార్కులు ఇస్తున్నాడో, భగవంతుడు అన్నవాడు కూడా నువ్వు చేసినటువంటి కర్మను బట్టే ఫలితాన్ని ఇస్తాడు తప్ప కొత్తగా లేని దాన్ని ఉన్నదాన్ని లేనట్టు చేసే అధికారం ఆయనకి లేదండి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం సక్రమమైనటువంటి కర్మలు చేసుకుంటూ మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలండి. భగవంతుణ్ణి ప్రేమించాలండి. భగవంతుని అదే పరమేశ్వరుడు చెప్పాడు పార్వతీదేవితో, పార్వతీ, ఈ లోకంలో మనిషి తరించాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు. అయితే ఏం చేయమంటారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. రామ 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 అంటే చాలు. ఏమండి, అక్కడితో ఆగిపోయామండి మనం. ఏమండి రామ 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 అంటే చాలు అన్నాడు, మేము చాలాసార్లు అన్నాలండి, మీరు నెత్తి నోరు కొట్టుకొని మాకు కొత్తగా ఏవి చెప్పక్కర్లేదని అంటారండి. కానీ తరువాత చెప్పింది మాత్రం మనం వదిలేసామండి. రమే రామే మనోరమే. దేంతో అనాలి? మనసుతో అనాలని చెప్పాడు. ఏమండి మనసుకి ఎక్కడ నోరు ఉందండి అని మీరు అంటారు. మనసుకు నోరు ఉండదండి, కానీ మమకారం ఉంటుంది మనసుకి. ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నానండి, ఉపన్యాసం చెప్తున్నా, తింటున్నా, లేదంటే ఎక్కడో హైదరాబాదులో ఉన్నా, లేదంటే ఎక్కడో సినిమా హాల్లో ఉన్నా, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తులు, నా ఇల్లు అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి లేదా? ఏమండి జ్ఞాపకానికి వస్తాయి లేదా మనందరికీ? ఎందుకు? అవంటే నీకు ఇష్టం, నీ మనసుకు పట్టేసే అవన్నీ. నీ మనసుకు పట్టాయి కాబట్టి నువ్వు అడవిలో ఉన్నా, మా అమ్మాయి వచ్చిందో లేదో, మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడో లేదో, మా ఆవిడ ఏం చేస్తుందో అన్న ఆలోచన నీకు వస్తుందండి. ఎందుకంటే నీ మనసుకి ఇష్టమైనటువంటివి ప్రతిసారి నీ జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు అంటున్నాడు, రామనామాన్ని నీ మనసుకి అంటించేయి. నీ కూతుర్ని ఇష్టపడినట్టుగా, నీ కొడుకుని ఇష్టపడినట్టుగా, నీ భార్యని ఇష్టపడినట్టుగా, నీ ఆస్తులను ఇష్టపడినట్టుగా, నీ అందాన్ని ఇష్టపడినట్టుగా రాముణ్ణి కూడా నువ్వు అలా మనసుకు పెట్టుకుని ఇష్టపడేటట్టుగా చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే నీ భార్య బిడ్డల జ్ఞాపకానికి వచ్చినట్టుగా రాముడు జ్ఞాపకానికి వస్తాడు. అదే నిజమైనటువంటి తరింపని చెప్పాడు. ఏమండి అలా జ్ఞాపకానికి వస్తుందా? మనకి రాముడు జ్ఞాపకానికి రావాలంటే ఆలయానికే రావాలి, లేదంటే వసంత నవరాత్రులు రావాలి, లేదంటే ఇంకో మహాత్ములు ఉంటారండి శ్రీరామనవమి నాడే రావాలండి రామాలయానికి. ఈ లోపు మనం రాకూడదండి. శ్రీరామనవమి నాడు వస్తేనే పుణ్యం, శివరాత్రి నాడు వస్తేనే పరమేశ్వరుడికి పుణ్యం. ఏమంటే ధనుర్మాసం వచ్చినప్పుడు వైకుంఠ ఏకాదశి నాడే నారాయణుడి పుణ్యం. మిగతా రోజులో అక్కర్లే. ఏమండి అని మిగతా నువ్వు గాలి పీల్చి వదులుతున్నప్పుడు ఎలాగైతే నువ్వు వదులుతున్నావో భగవంతుడు కూడా అలా నీకు అనునిత్యం జ్ఞాపకానికి రావాలి. దానికి కావలసిన సాధన మనం ఎలా చేయాలంటే మనసుకి ఆ భగవంతుడి యొక్క నామాన్ని అందించేస్తే అలా జ్ఞాపకానికి వస్తుంది. అందుకే కలో నామస్మరణ ముక్తి. నువ్వేం చేయొద్దు, నామస్మరణ ఒక్కటి చేయి ముందు, దానితో మొదలు పెడితే నీ జీవితాలు అద్భుతాలు జరిగిపోతాయని చెప్పారండి. వెనకటికి మీకు చెప్పానో లేదో, వెనకటికి ఇలాగే వార్షికోత్సవాలు జరుగుతున్నాయంట. వార్షికోత్సవాలు జరుగుతుంటే మనకేమి ఇష్టం అండి? అద్భుతమైనటువంటి డ్రామాలు అంటే ఇష్టం అండి. అప్పట్లో ఇష్టం అని చెప్పి ఒక సత్యహరిశ్చంద్ర నాటకాన్ని 1 లక్ష రూపాయలు పెట్టి పెట్టారండి. సత్యహరిశ్చంద్ర నాటకాన్ని పెట్టారు, ప్రచారం చేశారు. జనం కదా తండోపతండాలు. అప్పట్లో నాటకాలకే గొప్ప ఆదరణ ఉండేదండి. అందరినీ చుట్టాలని బంధువులు పిలుచుకున్నారు. వార్షికోత్సవం కదండి, చుట్టాల బంధువులు పిలుచుకున్నారండి.
ఇప్పుడు మన గౌరీ శంకర్ లాంటి వారు మేనేజ్మెంట్, ఆయనకి పోనీ ఒక మాటకి ఆయనకు ఓ బావమరిది ఉన్నాడు, అంటే ఆ భార్య తరపు అన్నదమ్ముడు. బావా ఎలాగూ నీదే మేనేజ్మెంటు, నేను అద్భుతంగా పద్యాలు హరిశ్చంద్రులో కొన్ని పద్యాలు నేర్చాను, నాకు ఎక్కడ అవకాశం దొరకడం లేదు, ఇంత వేదిక ఎక్కడ దొరకలేదు, ఎలాగూ నువ్వే కదా, ఒకసారి ఆ నాటకం వాళ్ళకి చెప్పి 4 పద్యాలు పాడతాను, అవకాశం ఇప్పించు బావా అన్నాడు. సరే బావమరిది, ఇప్పుడు వీడికి కాదంటే మా ఆవిడ ఇంటికాడికి వెళ్తే మరి ఇంకా నవ్వు మొక్కు ఉండదు, పలకరింపు ఉండవు, ఏముండవు, నానా అల్లరి అయిపోతుంది. సరేలే అని చెప్పి నాటకం వాళ్ళకి చెప్పారంట. ఒరే నాయన వాడికి 4 పద్యాలు వచ్చి ఏవో ఎక్కడో మంచి వేషం ఇచ్చి ఎక్కించేయండి రా అన్నాడు. వాళ్ళు చక్కగా ముస్తాబు చేశారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, అద్భుతాలు హాయిగా సాగుతుందండి. ఈలోపు వీడు స్టేజ్ ఎక్కాడండి. స్టేజ్ ఎక్కాడు, మైక్ ఇచ్చారండి. మైక్ ఇచ్చిన తర్వాత ఈ జనాన్ని చూశాడు. ఈ మైక్ పట్టుకునేసరికి అంతవరకు పెద్ద సభలు ఎక్కలేదు, గజ్జ 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 వణికిపోయి చెమట్లు ఎక్కిపోయి ఇంకా పాడు అంటే మరి పాడడం లేదండి, ఇలా ఉండిపోయి నీరు గారేస్తున్నాడు. ఒరే పాడు అంటున్నాడు పక్కవాడిని. మరి వీడు పాడలేదు, మొత్తం ప్రోగ్రాం పాడు చేసాడు. పాడు చేస్తే అందరూ ఊసిరోమంటున్నారంట. ప్రోగ్రాం ఆగిపోయి అప్పుడు ఆయన లేచి, అయ్యయ్యా ఏం లేదు, తప్పు అయిపోయింది, రేపు ఈ సీన్ మాత్రం మళ్ళీ రేపు వేస్తాం, ఆ అదనంకి వచ్చి నేను పెట్టుకుంటాను, మీరు రేపు అందరూ రండి, అవసరమైతే అదనంగా మీ అందరికి పలహారాలు పెట్టేస్తానని చెప్పి అందరినీ ఒప్పించారు. మరుసటి రోజు వేషం మళ్ళీ సిద్ధమైందండి. ప్రోగ్రాం ఆ సీన్ మళ్ళీ మధ్యాహ్నం వయసుకి వచ్చాడంట. బావా నిన్న పాడలేదు కానీ ఈవేళ మాత్రం పాడేస్తాను బావా అన్నాడంట. ఒరే నిన్నే పాడు చేసావు, వీళ్ళందరినీ బతివేలేను, ఎందుకు వచ్చి నల్లర్రా, వద్దురా నాయన అన్నాడంట. బావా లేదు బావా, నువ్వు నాకు అవకాశం ఇస్తావా, అక్కడికి చెప్పమంటావా అన్నాడు. ఒరే నువ్వు ఎక్కడైనా చెప్పినా పర్లేదు కానీ ఇంటికాడ చెప్తే అలా. ఇప్పుడు చూడండి, అంటే స్వతహాగా నేను ఈ మధ్యన ఒక ఏదో ఫేస్బుక్ ఇలా తిరగేస్తుంటే షార్ట్స్ వస్తాయి కదండి, గబగబా ఒకడు వచ్చాడండి, ఏమో అమ్మ వస్తుంది అన్నాడు. అమ్మ వస్తుంది, మటన్ తెస్తాను, గారెలు గట్ట ఉండంటే, అచ్చా మీ అమ్మ అసలు తినకూడదు, అరగదు, గ్యాస్ట్రిక్ గట్ట ఉంది, వద్దొద్దండి. అయితే వంకాయలు తిన్నాను. నిజమేనే మీ అమ్మ వస్తుంది, వంకాయలే తెస్తా. అచ్చి అలా కుదరదండి, మా అమ్మ వస్తే మా మటన్ తేవాలి, గారెలు ఉండాలి అంటాను. అంటే మన తరపు బంధువులు అంటే కొద్దిగా గౌరవాలు వేరుగా ఉంటే, ఆవిడ తరపు బంధువులు అయితే అది వేరే అండి ఆ కథ. మరి ఇప్పుడు ఆవిడ తరపు బంధువు మరి ఈ రోజు కాదంటే ఈ రోజుతో పోద్దా, మొత్తం నేను ఇబ్బంది అని చెప్పి, ఒరే నాయన వేషం ఇవ్వండి. కాకపోతే వీడు గొప్ప ప్రమాదం, వీడు పాడడు, వీడికి వచ్చినా పాడలేడు, కాబట్టి ఒక భటుడు వేషం ఇచ్చేయండి, మంచి బట్టలు వేయించండి, స్టేజ్ ఎక్కించేయండి, భటుడు వేషం హాయిగా ఒక సోలం పట్టుకుని అక్కడ నిలబడతాడు. ప్రోగ్రాం మొదటి నుంచి లాస్ట్ వరకు స్టేజ్ మీద ఉంటాడు, వాడి వల్ల మనకి ఏ ఇబ్బంది రాదు, ఒక భటుడు వేషం ఇచ్చేసాడండి. వీడు పాడుదామంటే మరి ఎక్కడ పాడడం, అసలు మైకేది వీడికి. ఏమండి మీరు ఇది గమనించండి, పాడగలిగిన వాడు స్టేజ్ ఎక్కి పాడకపోతే మళ్ళీ వేషానికి మాటలు లేనటువంటి ఒక మూగి వేషం వచ్చిందే. భగవన్నామాన్ని చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి నోరు ఉన్నటువంటి మనుష్యుడు భగవంతుడు స్మరణ చేయకపోతే మళ్ళీ జన్మలో నోరు లేనటువంటి మూగి జన్మ వస్తుందని చెప్పి మనం ఎందుకు అనుకోము? ఏమండి పాడగలిగిన వాడు స్టేజ్ ఎక్కి పాడకపోతే ప్రోగ్రాం పాడు చేస్తున్నారని చెప్పి మళ్ళీ వేషం ఒకవేళ అడిగితే మూగి వేషం ఇచ్చారే. మాట్లాడగలిగి ఎలుగెత్తి భగవంతుడి యొక్క నామస్మరణ నారాయణ 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 అనగలిగినటువంటి మనుష్యుడు అనకుండా ఉంటే రేపన్న రోజు శరీరం వస్తే మాటలు లేని మూగి జన్మ వస్తే ఏం చెప్పగలవు? బాధ చెప్పగలవా? సుఖాన్ని చెప్పగలవా? ఒక సంతోషాన్ని వ్యక్తపరచగలవా? ఒక కష్టాన్ని చెప్పుకొని మందులు ఇచ్చుకొని తీర్చుకోగలవా? నాయనా అనగలిగినటువంటి మనుష్యుడు అనలేకపోతే రేపన్న రోజు ఆ బాధ నువ్వు పడాల్సి వస్తుంది. నువ్వు జ్ఞాపకానికి పెట్టుకో. మనుష్య జన్మ అంత గొప్పదండి. ఇది చాలా పెను ప్రమాదమైన జన్మ అండి. ఇది ఎంత సుఖమో దీనివల్ల అంత ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకు? ఈ జన్మను ఆధారంగా చేసుకుని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఈ శరీరం ద్వారా వచ్చినటువంటి సంతానం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని. అంటే 3 జన్మలకు ఆధారం ఈ శరీరం. పొరపాటు ఈ శరీరంతో చేసావా అవతల ఆలు నరకాలు అనుభవిస్తారు. వీళ్ళు వంశమా క్షేమంగా ముందుకు సాగదు. కాబట్టి అంత కత్తి మీద సామండి. మనం ఏమనుకుంటామంటే శరీరం అంటే మంచి బట్టలు కొనుక్కున్నాం, డబ్బు వచ్చింది, కారులో తిరిగా, మేడల్లో తిరిగా అనుకుంటున్నాం. కానీ ఇది కత్తి మీద సాము లాంటి శరీరం అండి. దీన్ని ఆధారంగా చేసుకొని జీవితాలు వ్యవస్థలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం కొద్దిగా సక్రమంగా వాడుకో. నువ్వు సంపాదించొద్దని అనలేదు, అనుభవించొద్దని అనలేదు, హాయిగా సుఖాలు పొందమని. ఎందుకంటే నీకు పూర్వజన్మ పృతి ఉంది కాబట్టి వచ్చే, లేకపోతే రావండి. మరి వచ్చినప్పుడు అనుభవించినప్పుడు కూడా కొద్దిగా భగవంతుడి కోసం కూడా నువ్వు ఆలోచన చెయ్యు. నీ వాటాలో భార్య కోసం వాటా, బిడ్డల కోసం వాటా, కొడుకు కోసం వాటా ఇస్తున్నావా? అలాగే
నీ జీవుడు ఉండబట్టి కదండి ఇవన్నీ చేస్తున్నావు. ఈ జీవుడే ఇందులో లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఎంత ఐశ్వర్యం సంపాదించినా, ఎంత పెద్ద మేడ కట్టినా, బయటికి రాత్రిపూట జోరును వర్షం కురుస్తున్నా, ప్రేమించిన భార్య అయినా ప్రేమించిన భర్త అయినా రాత్రి వర్షం పడుతుందన్నా బరబర లాక్కుంటూ బయట పడేస్తుంది తప్ప ఆ రాత్రి కూడా ఇంట్లో ఉంచదు శవం అయితే. ఎందుకురా అల్లరి పడిపోతున్నావు? ఉన్నంతకాలమే ఇవన్నీ నీకు అధికారం. శరీరం విడిచిపెట్టావా అనుభవించడానికి అధికారం ఉండదండి. అందుకే చూడండి, పాడెత్తే ముందు ఒకసారి ఇల్లుని చూపించేయండి అంటారు కదండి. ఎందుకంటే పిచ్చెక్కిపోయావరా, ఈ రంగులు అన్నావు, డిజైన్లు అన్నావు, ఏసీలు అన్నావు, సీలింగ్లు అన్నావు, ఇది నీది కాదురా, నీదైనది ఏది ఉంది 6 అడుగులు గుమ్మిరా నీది, పిచ్చెక్కిపోయి ఒక్కనాడు భగవంతుడి వైపు తిరగలేదురా అని చెప్పడానికి ఇంటిని చూపించమంటారండి. ఏమండి ఇవన్నీ మనకి ఎవరికండి? చచ్చిపోయిన వాడికి ఎందుకు? వాడిని చూడడానికి వస్తాడే పాపం, వాడు దిక్కుమాలి వాడు చచ్చిపోయాడురా, నేను అసలు చవ్వనరా అనుకుని చూడడానికి వస్తున్నారే, వాళ్ళందరికీ పాఠం. వాడే అలా పడుకున్నాడురా, రేపు అన్న రోజు నేను పడుకోను అక్కడ. అప్పుడుకి ఈ దరిద్రం రాకుండా ఉండాలంటే ఏదో సంపాదించుకోవాలి అన్న భావన మనకు కలిగించడానికి. కానీ మనం ఏం చేస్తాం? ఆడు చేత కాదండి, ఆడు చచ్చిపోయాడండి, మనమైతే మాత్రం అంతపై చచ్చిపోతామా? ఏమండి? మచ్చికి వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి చచ్చుచునుంటూ చూచెదరు దా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వారి కెచ్చెదరు చావును వల్ల కడాగా వచ్చునే ఎచ్చట పుట్టి అచ్చట కేకుట నైజము ప్రాణికోటికి అంటాడండి ప్రహ్లాద చరిత్రలో. హిరణ్యకశిపుడు అంటాడండి ఈ వేదాంతం. ఈ లోకంలో ఏది వస్తున్నా వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోయే లోపుగానే ఏదో ఒకటి మనం సంపాదించి వెళ్ళిపోవాలి. ఆ సంపాదన అనేది ఎలా ఉండాలంటే మరిచిపోయేది కాదండి. రాముడు బ్రతికాడండి. రాముడు ఎలాంటి బ్రతకబట్టి, ఎలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపబట్టి యుగాలు మారిపోతున్నా, తరాలు మారిపోతున్నా, ఇంకటికి రాముడికి ఆలయాలు, రామనామం, రామదర్శనం నువ్వు చేస్తున్నావంటే ఎంత గొప్ప బ్రతకకపోతే ఇప్పటిదాకా ఆయన చెప్పుకుంటున్నామండి. దేవుడు అంటే ఎక్కడో లేడండి. మనిషి బ్రతికున్నంతకాలం బ్రతకడం ఇది ఎవరైనా చేస్తారు. ఏది నిజమైన బ్రతుకు? అందుకే మనుష్యుడు మాధవుడు అన్నారండి. మనుష్యుడు లేక గొప్పతనం ఏంటంటే బ్రతికున్నంతకాలం గొప్పవాడురా అనిపించుకోవడం, చచ్చిపోయిన 12 రోజుల తర్వాత వాడి గురించి పట్టించుకోకుండా. మాధవుడు అంటే ఏంటంటే వాడు చచ్చిపోయినా సృష్టి ఉన్నంతకాలం కూడా ఫలానా వాడండి గొప్ప ధర్మం చెప్పేవాడండి. ఆయన దగ్గరికి వెళితే లేదు అన్న మాట మాట్లాడేవాడు కాదండి, ప్రేమగా మాట్లాడేవాడు. అనవసరమైనటువంటి విషయాలు జోలికి వెళ్ళేవాడు కాదు. అలా బ్రతకాలండి. ఆయన లేకపోయినా ఆయన పేరు చెప్పుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటే వాడే నిజమైన దైవం. రాముడు అటువంటి బ్రతికాడు కాబట్టి ఇప్పటికే ఆలయాలు కడుతున్నాం. రావణుడు అంతకన్నా గొప్పవాడండి. రావణుడు యథార్థంగా రామాయణంలో రాముడు కన్నా గొప్పవాడండి. ఇది నేను అన్నమాట కాదు, సాక్షాత్తుగా రామదూత అయినటువంటి హనుమ సుందరకాండలు అన్నాడండి. చిట్టచివరగా బ్రహ్మాస్త్రం వేస్తే ఇంద్రజిత్తు ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి నటించాడండి. బ్రహ్మాస్త్రం హనుమనేం చేయదు, కట్టుబడి హనుమ రావణాసురుని చూడాలని వెళ్ళాడండి. రావణాసురుడు చూసి హనుమ అన్నాడు, అహో రూపం అహో ధైర్యం అహో సత్యం అహో ద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త. ఏమి రూపమారా, ఏమి తేజస్సు, ఏమి తపస్సు, నడిచి వస్తున్నటువంటి నిండు కొండ అన్నట్టున్నావురా. ఈ పరుల యొక్క భార్యలను అపహరించి అనుభవించాలన్న ఈ ఒక్క దరిద్రం నీకు లేకపోతే నేను ప్రేమించిన రాముడితో సమానమైన కీర్తి నీకు వచ్చేదిరా అన్నాడండి స్వామి హనుమ. ఏముంటుంది? ఒక్క దుర్మార్గం అండి. ప్రవర్తనలో ఒక్క దోషం వచ్చేసరికి రావణ బ్రహ్మ కాస్త రావణాసురుడు అయిపోయాడండి. చూడండి, రావణ బ్రహ్మ కాస్త రావణాసురుడు అయిపోయాడండి. అదే భగవంతుడి వైపు చూస్తే ఒక పశువు నందీశ్వరుడు అయిపోయింది, పూజలు అందుకుంటుంది. భగవంతుడి దుక్కు చూడడం వల్ల దానికి పూజలు, భగవంతుడి వైపు చూడకపోవడం వల్ల బ్రహ్మ కాస్త రాక్షసుడు అయిపోయాడండి. ఏమి లేదు, ఇదే మార్పు అండి. మనం ఎంతసేపు ఎక్కడ కొంటున్నామంటే తిరుపతి వెళ్ళామా, బోడిగుండు చేయించుకున్నామా, స్వామి మొక్కు తీర్చుకున్నామా, ఎంత చందనం రాసామని చూస్తామండి. మొక్కు తీరిపోయిందయ్యా, ఏదో నేను నా జీవితంలో గొప్ప ఘనకార్యం సాధించాను అన్న భావనతో వస్తున్నామండి. కానీ వెంకటేశ్వర స్వామి ఏం చూస్తున్నాడు? ఒరే నీ బోడిగుండు నాకు వద్దురా, నీ బుర్రను బోడి చేసేస్తున్నాడు, నీ మనసును బోడి చేస్తే నాకు ఇష్టం రా అంటున్నాడండి వెంకటేశ్వర స్వామి. నువ్వు గుండును బోడిగుండు చేస్తున్నా తలని, కానీ నీ మనసును బోడిగుండు చేయి. నీ మనసు నిండా కోరికలే, దాన్ని బోడిగుండు చేయకుండా నువ్వు ఎన్నిసార్లు ఇది బోడిగుండు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
మనసును బోడిగుండు చేయి అంటున్నారండి. అలా చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడండి. చూడండి, నేను ఈ మధ్యన మొన్న ఒక ఆలయ ప్రతిష్ఠకి వెళ్ళానండి. హనుమద్ ఆలయ ప్రతిష్ఠకి వెళ్ళాను. చివరి రోజు వెళ్ళాను. వెళితే అప్పటికి బూర్లు ఉత్సవం జరుగుతుందండి. కలశ శిఖరం నుంచి బూర్లు వేస్తారు కదండి. మనం చేసే నిరుడు బూర్లు చేస్తారండి. ఎందుకంటే శిఖరం పూడ్చిన తర్వాత బూర్లు వేస్తారు. ఆ బూరే ఆడవాళ్ళు మగవాళ్ళు కొంగులు పడతారండి. ఆ శిఖరం మీద నుంచి వచ్చినటువంటి బూరి ప్రసాదంగా స్వీకరిస్తే గొప్ప పుణ్యం అండి. అది శాస్త్రంలో చెప్పిన మాట. నేను చూశానండి, చాలా బూర్లు వేస్తున్నారు. ఆ బూర్లు కాస్త పురోహితుల వారు మంత్రోచ్చరణతో విసురుతున్నారు. ఆడవాళ్ళు కొంగులు పడుతున్నారు, మగవాళ్ళు తువ్వాలు పడుతున్నారు. ఆ బూరి దొరికిందంటే ఘనకార్యం జరిగినట్టు ఆనందంతో వెలిగిపోతూ మొఖాలతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. నా కొడుకు పెట్టాలి, నా పిల్లలకి పెట్టాలి, నా భార్యకి పెట్టాలని. అంతా అయిపోయిందండి. ప్రాంగణం అంతా ఖాళీ అయిపోయింది. ప్రవచనానికి వచ్చేసారండి. ఒక ఆవిడ ఒక కంప పట్టుకొని, ఒక బుట్ట పట్టుకొని అక్కడికి వచ్చిందండి. ఎందుకంటే ఆయన విసురుతుంటే కొన్ని ఒళ్ళో పడుతున్నాయి, కొన్ని కింద పడిపోతున్నాయి. కింద పట్టుకోవడంలో గాబరలో తొక్కేస్తున్నారండి. తొక్కేసి బోల్డని బూర్లు కిందనే మసి అయిపోయి ఎక్కడైనా జరుగుతుందే. మసి అయిపోతే ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే పశువులు ఊడ్చిన కంపతో అవన్నీ బూర్లు ఊడ్చేసి బుట్టకెత్తి పెంటలో పడేసిందండి. నేను ఒకే మాట అన్నాను, ఏమ్మా, అక్కడి నుంచి బూరి పెడితే స్వామి ప్రసాదం అని చెప్పి కళ్ళు కద్దుకొని పిల్లలకి, చుట్టాలకి, బంధువులకి ఇచ్చావు. ఆ బూర్లు పెంట కుప్పలోకి వెళ్ళిపోయి అవి కూడా అక్కడి నుంచి పన్నివి కదా, నువ్వే స్వీకరించలేకపోతున్నావు అంటే అదేంటండి గురువుగారు, ఎలా స్వీకరిస్తామండి? ఆ బూర్లకి ఆ మసి అంటేసింది, ఆ ఇసుక అంటేసింది, తొక్కేశారండి, అందుకు అవి మేము స్వీకరించలేదండి అని చెప్పారండి. అమ్మా, ఇంత రవ్వ ఇసుకంటితే భగవంతుడు దగ్గర నుంచి వచ్చిన అవి నిర్దాక్షిణ్యంగా కంపతో ఊడ్చేసి అటు ఆ పెంట కుప్పలో పడేసావే, మరి నీ మనసు నిండా మాలిన్యాన్ని పెట్టుకుని భగవంతుడికి నువ్వు ప్రసాదం అయిపోవాలంటే ఎలా జరుగుతుందమ్మా? అది జరగని పని కదా అని నేను చెప్పేసరికి ఆశ్చర్యం అయిపోయారండి. ఇసుకంటిని బూరే నువ్వు ప్రసాదంగా స్వీకరించుకుంటా పెంటలు పడేసావే, మనసు నిండా మాలిన్యం అంటించుకొని స్వామిని చేరుకోవాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుందండి? వెంకటేశ్వర స్వామి ఏం చూస్తాడంటే నీ తల బోడయిందా లేదా కాదురా, నీ మనసు బోడిగా మార్చుకొని నా దగ్గరకు వస్తే నువ్వు నా దగ్గరకు వచ్చావని చెప్పి ఆయన చెయ్యి అందిస్తాడండి. అంతే తప్ప మనం తలల బోడులు చేసుకోవడం కాదు, మనసుని బోడి చేసుకుంటే మన జీవితం పండుతుంది. ఎవరు చెప్తారు మనకి? డబ్బు కోసం అమ్మా నాన్న చెప్తారండి, ఉద్యోగాల కోసం గురువులు చెప్తారు. కానీ భగవంతుడు యందు ఆసక్తి ఎవరు కలిగిస్తారు? గురువు కలిగిస్తాడు. అందుకే ఈ లోకంలో ఎవరు అనాథ అని చెబితే తల్లి తండ్రి లేనివాడు అనాథ కాదండి. వాడు పూర్వజన్మల్లో పుణ్యం చేసుంటే ఐశ్వర్యవంతుడు అయిపోతాడు, గొప్ప కుబేరుడు అయిపోవచ్చు. కానీ నిజంగా భగవంతుడు మాటలు చెప్పగలిగినటువంటి గురువు లేనివాడే నిజమైనటువంటి అనాథ అని చెప్పిందండి శాస్త్రం. తల్లి తండ్రి లేనివాడు అనాథ కాదు, గురువు యొక్క వాక్కు పడనటువంటి వాడే నిజమైనటువంటి అనాథ అని చెప్పింది శాస్త్రం. మరి అటువంటి గురువు యొక్క పరంపరలో మనం ఉన్నాం. గురువులు చెప్పినటువంటి మాటలు వింటే, గురువులు చెప్పినటువంటి మార్గాన్ని చూస్తే మనకి ఏం దొరుకుతుంటే భగవంతుడు దొరుకుతాడండి. అయితే భగవంతుడు దొరకాలంటే మనకు ఒక చిన్న షార్ట్ కట్ ఉందండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆయన ఏదో తలుపులు తెరిచి ఉంటాడంట కదా, వెళ్ళిపోదామని చెప్పి మనం అందరం కూడా కాపు కాచుకొని కూర్చుంటామండి. ఏమండి, ఉత్తరాయణంలో వస్తే శరీరాన్ని విడిచిపెడితే మోక్షం. ఏమంటే ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెడితే మోక్షం అని ఎవరు చెప్పారండి? అసలు యథార్థంగా ఏది మంచిది? దక్షిణాయనం మంచిదండి. యథార్థంగా చెప్పాలంటే దక్షిణాయనమే మంచిదండి. దక్షిణాయనంలో చూడండి, భాద్రపద మాసం, ఆశ్వీజం, కార్తీక, మార్గశీర్ష, మాఘం, భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన, తర్వాత భాద్రపద ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన, కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన, ఆశ్వీజ మాసంలో ధనుర్మాసం పేరుతో నారాయణుడు ఆరాధన. అంటే ఇవన్నీ సాధనా కాలాలండి. ఈ సాధనా కాలంలో పోతే అయ్యో అని ఎందుకంటారంటే, చూడండి, 10వ తరగతి పిల్లాడు చదువుతున్నాడండి. నవంబర్లో వాడికి జ్వరం వచ్చిందండి, చాలా భయంకరమైన జ్వరం వచ్చిందండి. తల్లి తండ్రి ఏం చేస్తారండి? ఏం పర్లేదులేదన్నా, తగ్గిపోతుందిలే అని చెప్పి మందులు వాడతారు. లేదంటే నింపాదిగా హాస్పిటల్కి తీసుకెళ్తారు, మందులు వాడి తగ్గించుకుంటారు. అదే మార్చి 10వ తేదీన పరీక్షలు అంటే మార్చి 7వ తేదీన జ్వరం వచ్చింది అనుకున్న, భయంకరమైన జ్వరం. అప్పుడు ఏమంటారండి? నవంబర్లో జ్వరం వచ్చినప్పుడు ఉన్నంత నింపాదిగా అప్పుడు ఉంటారా? అయ్యో దిక్కుమాలిన జ్వరం ఇప్పుడే రావాలా,
పరీక్షలు ఇప్పుడు ఎలా రాస్తావరా, ఈ పరీక్షలు కానీ ఫెయిల్ అయిపోతే మళ్ళీ చదివిందే మళ్ళీ 1 సంవత్సరం చదవాలరా, ఎందుకు వచ్చిన కర్మరా నీకు ఇది, ఇప్పుడు జ్వరం వచ్చేసిందని బాధపడతావా లేదా? అలాగే దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెడితే అయ్యో అని ఎందుకంటారంటే, సాధన చేయవలసినటువంటి కాలంలో శరీరాన్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ ఇంకొక జన్మెత్తి సాధన వీడు చెయ్యాలని చెప్పి అయ్యో అంటారండి దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెడితే. పరీక్ష ముందు జ్వరం వస్తే ఎలాగైతే అయ్యో అంటున్నామో, దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెట్టేస్తే సాధనా కాలంలో సాధన చేయకుండా శరీరం పోయిందిరా, మళ్ళీ ఈ సాధనా కాలం రావాలంటే మళ్ళీ ఒక జన్మెత్తాలి అని చెప్పి అయ్యో అంటారండి. పాస్ అయిన కాలం అండి ఉత్తరాయణం. నువ్వు ఏది దక్షిణాయనంలో సాధన ఏది? చదవకుండా హాయిగా గంగిరెద్దులా సినిమాలకి శకాలకి తిరిగి 10వ తరగతి పరీక్షలు పాస్ అవుతామంటే అవుతావా? సాధన చేయకుండా ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిపెడితే మాత్రం మోక్షం ఎందుకు వస్తుందండి? అందుకే మా గురువు గారు అన్నారు, ఈ లోకంలో దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పి పిచ్చెక్కిపోతున్నారా, ఏది కావాలి ఈ లోకంలో అంటే దక్షిణాయనం ఉత్తరాయణం కాదురా, రామాయణం ఈ లోకంలో కావాలరా, అది ఒక్కటి ఉంటే ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినా మోక్షానికి వెళ్ళిపోతాడని చెప్పారండి. రామాయణంలో రాముడు యొక్క గొప్పతనం, రాముడి యొక్క వైభవం ఏమండి, అసలు రామాయణంలో మీకు ఒక మాట చెప్తే గుండెలు తరిగిపోతాయండి. రాముని ఎంత ప్రేమించేవారు, రామచంద్రమూర్తి అంటే పిచ్చి పడిపోయేవారండి, అంతగా ప్రేమించేవారు. రామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో మీకు చూడండి, రాముడికి వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అయింది, పట్టాభిషేకం చెయ్యాలని చెప్పి దశరథ మహారాజు నిర్ణయించాడు. వశిష్ఠుడు కాదండి. కాబట్టి దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని చెప్పి నిర్ణయం చేశాడండి. పట్టాభిషేకం అని చెప్పి నిర్ణయం చేస్తే అందరినీ కూర్చోబెట్టాడు. అయ్యా, రేపటి రోజున రాముడికి పట్టాభిషేకం చేస్తాను, ఎందుకంటే నేను ముసలివాడిని అయిపోయాను, నాకు భయంకరమైన కళ్ళు వస్తున్నాయి, ఏదో ఆపద అనేది వస్తుంది, అందుకు రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, వద్దయ్యా అని చెప్పి ఒక్కడ చెయ్యెత్తినా ఆపేస్తాను అని చెప్పాడండి. అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట అండి. ఇప్పుడు మనమైతే అసలు ఒక ఇంట్లో తండ్రి చెప్పిన మాటకి 10 మంది సంతానం ఉంటే లేదా 10 మంది కుటుంబం ఉంటే 10 రకాలండి. కానీ రాముడికి పట్టాభిషేకం అని చెప్పి అయోధ్యవాసులను కూర్చోబెడితే ఇందులో ఏ ఒక్కడ చెయ్యెత్తినా ఆపుతానంటే అందరూ ముక్త కంఠంతో ఒకే మాట అన్నారు, రామో రామో రామీతి ప్రజానామ భవన్ కదా రామభూతం జగద్భూతం రామో రాజ్యం ఉపాసత్వ. ఏమయ్యా దశరథ మహారాజా, ఎప్పుడు రాముడు పట్టాభిషిక్తుడు అవుతాడా, తెల్లని ఏనుగు మీద ఎక్కుతాడా, ఆ అయోధ్య పురవీధుల్లో తిరుగుతాడా, రాముడు మమ్మల్ని చూస్తాడా అని చెప్పి మేము ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటే నువ్వింకా చెయ్యాలా వద్దని అడుగుతావేంటే, చేసి అన్నారండి. సంతోషపడిపోయాడు దశరథ మహారాజు. అబ్బా, ఏం ప్రేమించారా అంటే వీడి ప్రవర్తన ఎంత సద్ధర్మంగా ఉందో, ఎంతమంది ప్రేమను పొందాడు అని చెప్పి దశరథ మహారాజు పడిపోతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో కైకమ్మ మందిరానికి వెళ్ళాడు. ఏమండి, భార్యలు 3 కౌసల్య సుమిత్ర కైకమ్మల్లో ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కైకమ్మ దగ్గరికి వెళ్ళాడండి. ఎందుకు కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు అంటే, కైకమ్మ ఇష్టమైన భార్య అండి. ఇప్పుడు కౌసల్య అసలు యథార్థంగా పట్టాభిషేకం ఎవరికి జరుగుతుంది? కౌసల్య కొడుకు జరుగుతుంది. ఎవరికి చెప్పాలి? కౌసల్యకి చెప్పాలండి. కానీ తిన్నగా కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు. సరే, ఇప్పుడు ఆ బాలకాండ నేను చెప్పడానికి కూర్చోలేదు, కానీ ఈ లోపు జరగాల్సిన ఉపద్రవం జరిగిపోయింది, మందర బోధ జరిగిపోయింది. ఈవిడ 2 వరాలు అడిగిందండి. కోపగృహంలో ఆవిడ కూర్చుంది. అప్పట్లో కోపం వస్తే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక గది ఉండేదండి, ఆ గదిలోకి వెళ్ళిపోయారండి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కోపం వచ్చింది అని చెప్పి వాళ్ళని శాంతపరచుకోవడమే. ఇప్పుడు మరి అవకాశం లేదులేండి. కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మరి ఆ ఇబ్బంది లేదు. అప్పట్లో అలా ఉండేవి. సరే, కైకమ్మ కోపగృహంలో ఉంది. అమ్మ, ఏం అలా ఉన్నావు అని అడిగాడండి భార్యని. ఏం లేదు, నాకు 2 వరాలు ఇస్తానన్నావు నేను యవ్వనంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు ఆ 2 వరాలు ఇవ్వు అని. సరే, కోరుకో. ఎందుకు? దశరథ మహారాజు సంతోషంలో ఉన్నాడు. ఎందుకు? తన కడుపున పుట్టినటువంటి జ్యేష్ఠుడైనటువంటి రాముడికి పట్టాభిషేకం చేస్తున్నానన్న ఆనందంలో, ఆ సంతోషంలో నువ్వేమడిగితే నేను ఇచ్చేస్తాను అన్నాడు. చూడండి, అందుకే అధిక సంతోషంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా వాగ్దానం చేయకూడదండి. అధిక సంతోషంలో ఉన్నవాడు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటాడండి. దశరథ మహారాజు నువ్వేం కావాలో కోరుకో అన్నాడండి. చాలా అన్నాడు. సరే, పక్కన పెట్టండి. ఆవిడ 2 వరాలు కోరింది. నవపంచిత వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః. 14 సంవత్సరాలు రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి, నారబట్ట కట్టుకోవాలి, కాళ్ళకి పాదరక్ష వేసుకోకూడదు, మర్రిపాలు తలకి వేసుకోవాలి,
ఇలాంటి ఒక సాధు బ్రతుకు బ్రతకాలి అని చెప్పి అడిగింది. రెండవ వరం అభిషేక సమారంభం రాఘవశ్యోపకల్పితం అనేన అభిషేకేన భరతో మేభిషితం. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం. గుండెలు జారిపోయింది దశరథ మహారాజుకి. రామచంద్రమూర్తికి తెల్లవారి వార్త తెలిసింది. ఆయన అన్నాడు, ముందు రోజు పట్టాభిషేకం అంటే వికసించిన పద్మంలా ఉన్నటువంటి రామచంద్రమూర్తి మరుసటి రోజు నువ్వు అడవికి వెళ్ళిపోవాలంటే ఎలా ఉన్నాడంటే వికసించిన పద్మం కొద్దిగా వాడుతుందండి సాయంత్రం అయ్యేపాటికి, అప్పుడే వికసిస్తున్నటువంటి పద్మంలా ఉందంట. అంటూ ఒక మాట అన్నాడు, అమ్మా నన్ను అడవికి వెళ్ళిపోవాలంటే వరాన్ని కోరుకున్నావు, అనవసరంగా వృధా చేసావమ్మా, నువ్వు వెళ్ళిపోరా అంటే నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు. వెంటనే వెళ్ళిపోతానంటే ముందు ఎవరు అసలు నారబట్ట కట్టుకో అని చెప్పి ఇంక చెప్పాడు, నోట్లో మాట నోట్లో ఉంది, కట్టుకుని ఆయన వచ్చేసాడు. ఎవరు? లక్ష్మణస్వామి. ఇంక ఈయన కట్టలా, నోట్లో మాట ఆయన నోట్లోనే ఉంది, ఈయన కట్టుకొని వచ్చేసాడు, పదాన్ని వెళ్ళిపోదామని. ఈ లోపుగా సీతమ్మ తల్లి కూడా బయలుదేరిందండి. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని అంగీకరించాడు కానీ సీతమ్మని అంగీకరించలా. వద్దు సీత, నేనేదో ఒక అందమైన ఉద్యానవనానికి వెళ్తే నిన్ను తీసుకెళ్ళాలి, అయోధ్యలో ఉంటే నిన్ను ఉంచాలి, పుట్టింటికి తీసుకెళ్తే నీ పుట్టింటికి నేను తీసుకెళ్ళాలి. అందుకే రామాయణంలో రాముడు అన్నాడు, ఒక భర్తకు ఒక పురుషుడికి సుఖం వస్తే ముందు భార్యకి ఇవ్వాలి, తరువాత తాను అనుభవించాలి. అదే కష్టంగాని వస్తే వెనక్కి భార్యను ఉంచాలి, ముందు కష్టాన్ని పురుషుడు అనుభవించాలని చెప్పిందండి. సుఖం వస్తే ముందు భార్యకి అందించాలి, దుఃఖం వస్తే వెనకని భార్యను ఉంచాలని చెప్పాడు. నేను అడవికి వెళ్తున్నాను, అడవిలో నిద్ర ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండదు, ఏ మృగం ఎప్పుడు వస్తుందో, వర్షం ఎప్పుడు పడుతుందో, ఎండ ఎప్పుడు ఎక్కుతుందో, మంచు ఎప్పుడు పడుతుందో, నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అటువంటి సందర్భంలో నువ్వు రావడం అంటే మృత్యువుతో సమానం, అడవి నిన్నెక్కడ కాపాడడం, నువ్వు వద్దు అన్నాడు. వద్దంటే ఆవిడంది, ఆయన ధర్మం ఆయన పాటించాడు. ఆవిడో, స్వామి నేను ఒక్క మాట చెప్తాను, ఏ త్వయా కీర్తితా దోషే వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేన తాన్ విద్య తవ స్నేహ పురస్కృతాన్. ఈ శ్లోకం ఆడపిల్లలు పెళ్ళైనప్పుడు ఆడపిల్లకి ఈ శ్లోకం నేర్పాలండి ఏ తల్లిదండ్రి అయినా. అప్పుడు విడాకులు అన్న మాట ఈ లోకంలో ఉండవండి. సీతమ్మ తల్లి అన్న మాట చూడ, ఏ త్వయా కీర్తితా దోషే వనే వస్తవ్యతాం ప్రతి గుణానిత్యేన తాన్ విద్య తవ స్నేహ పురస్కృతాన్. నిజమే రామా, అడవి మృత్యువే, అడవి కష్టమే, అడుగు దినదిన మరణగండమే. కానీ నువ్వు నా పక్కన ఉండి సీత అని చెప్పి నా భుజం మీద చెయ్యి వేస్తే ఎన్ని కష్టాలు ఉన్నావన్నీ నాకు సుఖాలు అయిపోతాయి అని చెప్పి సీతమ్మ తల్లి చెప్పిందండి. నాకు ఎన్ని కష్టాలు రాని పక్కన భర్త ఉండి నీకెందుకు నేనున్నానన్న మాట ఇచ్చి వచ్చి భుజం మీద చెయ్యి వేస్తే ఆ కష్టాలన్నీ కూడా నాకు సుఖాలు అయిపోతాయి అంది. అంతే తప్ప నువ్వు కష్టాలు పడి నేను అయోధ్యలో ఉండి భోగాలు అనుభవిస్తే అది నాకు ముళ్ళ కంప, నేను నీతో వచ్చేస్తాను అందని. సరే సీతమ్మ తల్లి తీసుకొని బయలుదేరాడు. వెంటనే కైకమ్మ మళ్ళీ ఆపిందండి. ఆగురామా, ఏంటయ్యా ఇది, బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా, నేను వరం కోరితే తగుదునమ్మా అని బయలుదేరావు, మళ్ళీ ఇదేంటిది అన్నాడు. నేనేం చేశానమ్మా, వెళ్ళిపోతున్నాను కదా రాజ్యాన్ని వదిలేసి అంటే, నేను ఎలా వెళ్ళమన్నాను, కాళ్ళకు పాదరక్షలు ఉండకూడదు, వేసుకోవాలా, నారబట్ట కట్టుకోవాలి, కట్టుకుంటున్నావు, ఉడికిన పదార్థం తినకూడదు, తినవు, మర్రిపాలు వేసుకోవాలి, గుహుడు దగ్గర వేసుకున్నాడు. ఒక ఋషిలా జీవించాలని చెప్పి నేను చెప్పాను. నీ భార్యను తీసుకెళ్తున్నావు, ఋషిలా ఎలా అవుతుంది? అడవిలో నీ భార్యతో ఉంటే సంసారం చేస్తావు, సుఖాన్ని పొందుతావు, ఆవిడ ప్రేమను పొందుతావు. 14 సంవత్సరాలు నువ్వు భార్యను పక్కన పెట్టుకొని బ్రహ్మచర్యంలో నువ్వు ఉండగలవా అని అడిగిందండి కైకమ్మ. నువ్వు భార్యను తీసుకెళ్తున్నావు, కానీ నేను అడిగిన మాట ప్రకారం నువ్వు ఋషిలా జీవించాలి. నవపంచిత వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః. ఒక తాపసిలా జీవించాలంటే నువ్వు బ్రహ్మచర్యంలో ఉండాలి. 14 సంవత్సరాలు ప్రేమించిన భార్యను పక్కన పెట్టుకుని ఆవిడ్ని స్పర్శించకుండా, ఆవిడతో సుఖించకుండా బ్రహ్మచర్యంలో నువ్వు ఉండగలవా అంటే రాముడు అన్నాడు, అమ్మా ఎంత మాట అన్నావమ్మా, రాముడు అంటే ఏమనుకున్నావు, నాహమర్ద పరోదేవి లోకమావస్సు ఉత్సహే విద్ధిమాం ఋషిమిత్తుల్యం కేవలం ధర్మమాస్థితం. రాముడు అంటే ఏమనుకున్నావు, రామో ధ్వన్నా విభాషిత, 2 మాటలు మాట్లాడేవాడు కాదమ్మా, నేను ధర్మం కోసం ఏదైనా వదులుతాను తప్ప ధర్మానికి ఇబ్బంది వస్తుందంటే నేను ఏదైనా వదిలేస్తాను. ధర్మం కోసం విడిచిపెట్టడం కోసం సుఖాలు అనుభవించనమ్మా, నువ్వు వాడిన మాటకి నేను కట్టుబడతాను. 14 సంవత్సరాలు నా భార్యను తీసుకెళ్ళి బ్రహ్మచర్యంలో నేను ఉంటాను అన్న మాట ఇచ్చాడు. అయోధ్యవాసులందరూ ఏడుపు గొగ్గోలు పెట్టేస్తున్నారండి. అయ్యో
ఎన్నాళ్ళైంది పెళ్ళయి, ఏం అనుభవించాడు సుఖం, ఏం పొందాడు ఆనందం, ఏం అనుభవం ఉంది కనుక అడవిలోకి తోలేస్తున్నాడు పసిపిల్లాన్ని, భార్యని పెట్టుకొని. పోనీ భార్య ఉంది, పోనీ ఆనందం అనుభవిద్దామంటే బ్రహ్మచర్యంలో 100 మంది దిక్కుమాలని కైకమ్మని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఏడ్చి 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 ఉన్నారంట. అంత బాధపడిపోతుంటే రాముడు వెళ్ళలేక 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 వెళ్ళిపోయాడు. చూడండి, రాముడు అంటే వెళ్ళిపోతే అయోధ్య వాసులందరూ అనుకున్నారంట, రామా నువ్వు అడవికి వెళ్ళిపోతే మేము ఎక్కడ ఉంటామా, నీతో వచ్చేస్తాం. నీతో మేమందరం వచ్చేస్తే, నువ్వు అడవిలో ఉంటే మేమందరం వస్తే అప్పుడు ఏమవుతుంది, అడవి అయోధ్య అయిపోతుంది. మేమందరం వచ్చేస్తే నువ్వు మమ్మల్ని పరిపాలించు. ఇప్పుడు మేమందరం అడవిలోకి వచ్చేస్తే జంతువులాలు ఎక్కడికి వచ్చేస్తాయి, అయోధ్యకు వచ్చేస్తాయి. అయోధ్య అడవి అయిపోతుంది. భరతుడు పరిపాలించుకుని అడవిని మేము వచ్చేస్తామని చెప్పి వచ్చేసారంట. రామచంద్రతో మూర్తిగా వెళ్ళిపోతున్నారు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు, కౌశల్య పరిగెడుతుంది, దశరథ మహారాజు పరిగెడుతున్నాడు, వశిష్ఠుడు పరిగెడుతున్నాడు, అందరూ పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోతున్నారండి. ఒక ఆవిడ ప్రసవించిందంట అప్పుడే, నిండు చోళాలు. ఏ స్త్రీకైనా ఏది ఆనందం అండి, ఎన్ని భోగాలున్నా కడుపున ఒక కాయకపోతే ఆ బాధ ఉంటుందండి. ఎన్ని బాధలు పడుతుంది, అసలు చచ్చిపోతానేమో అన్నంత బాధ ఉంటుందండి ప్రసవం. అయినా సరే సంతానం కోసం అరువులు చూస్తుంది. ఒక ఆవిడ సంతానం, తులసూరు సంతానం, పండంటే మగబిడ్డకి జన్మనిచ్చిందంట. ఆ పిల్లని ఆ తల్లి చేతుల్లో పెడితే, దిక్కుమాలిన వాడా, రాముడు వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తడానికి ఓపిక లేకుండా నువ్వు పుట్టడం వల్ల కదా నేను ఉండిపోయాను, నీకు పాలు పెట్టను రా అని చెప్పి బయటకు పారేసిందంటండి ఆ పిల్లని ఆ తల్లి. రాముడితో వెళ్ళలేకుండా నువ్వు చేశావు అని చెప్పి పడేసిందంటండి. అంటే ఎంతగా ప్రేమించారో రాముడిని చూడండి. అంత అయిపోయింది, యుద్ధం జరిగిపోయింది, రావణాసురుని సంహరించేశాడు, లంకలో పుష్పక విమానం ఎక్కాడండి. యుద్ధకాండ అయిపోయిన తర్వాత తిన్నగా వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు, అయోధ్యకి రావాలి. అయోధ్యకి రాలే, అయోధ్య పొలిమేరల్లో దిగాడంటండి. అందరూ అన్నారంట, ఏమయ్యా ఇక్కడ ఎందుకు దిగావు అంటే, ఈ అయోధ్య వాసులందరూ నేను బయలుదేరుతున్నప్పుడు నన్ను చూడాలని నా కోసం ఎంత బాధపడ్డారు. ఇప్పుడు నేను అంతఃపురంలోకి వెళ్ళిపోతే ఈ లెవెల్లో చూడలేరు. కాబట్టి నేను ప్రతి ఇంటికి వెళ్తాను, అందరినీ చూస్తాను, వాళ్ళు నన్ను చూస్తారు, నేను వాళ్ళని చూస్తాను. ఇలా అందరిని చూసిన తర్వాతే నేను అంతఃపురానికి వెళ్తానని చెప్పి రాముడు నడక బయలుదేరాడట. ప్రతి ఇంటికి ప్రతి వీధికి వెళ్తున్నాడు, రామచంద్రమూర్తిని చూస్తున్నాడు. అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారు. రామా ఇంతకల్లా అదృష్టం ఏముందయ్యా, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావు, నీ దృష్టి మా మీద పడుతుంది అని చెప్పి అందరూ ఆనందంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారంట. అలా అందరినీ చూసుకుంటూ చూసుకుంటూ అయోధ్య మొత్తం కూడా 27 రోజులు తిరిగాడంటండి. తిరిగి అందరినీ చూసేశాడు. తృప్తిగా అంతఃపురంకి వచ్చాడు. పట్టాభిషేకం అయిపోయింది. సింహాసనం మీద రాముడు కూర్చున్నాడంట. కూర్చొని ఒకరోజు వశిష్ఠుని పిలిచాడంట. ఏమయ్యా వశిష్ఠ, నాకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అయోధ్యలో చూశాను. ఏంటి చూసావు మహానుభావ? ఏం లేదయ్యా, నేను అయోధ్యలో మొత్తం తిరిగాను, నన్ను చూడాలని ప్రజలందరూ కూడా ఆనాడు ఏడ్చారు. అందరినీ నేను చూడాలని తిరిగాను. పెద్దలు కనబడ్డారు, వృద్ధులు కనబడ్డారు, వివాహమైనటువంటి దంపతులు కనబడ్డారు. కానీ నన్ను చూడడానికి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరూ కూడా నాకు కనబడలేదయ్యా. నేనంటే వాళ్ళకి తెలియదా, మీరెవరూ చెప్పలేదా, ఎందుకయ్యా నన్ను చూడడానికి వాళ్ళు రాలేదు అని అడిగారంట. అడిగితే అక్కడ ఉన్నటువంటి ఒక 5 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి ఒక జంట లేచారంట. వశిష్ఠ నువ్వేం చెప్తావయ్యా సమాధానం, నువ్వు కూర్చో, మేము చెప్తామని చెప్పి ఆ దంపతులు లేచారంట. రామా, అయోధ్యలో పెద్దవాళ్ళు కనబడ్డారు, వృద్ధులు కనబడ్డారు, పెళ్ళైన జంటలు కనబడ్డారు. 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నీకు కనబడకపోవడానికి కారణం ఏంటో మేము చెప్తామయ్యా. ఆనాడు నువ్వు వెళ్తేప్పుడు నీ తల్లి ఏమంది? భార్యను పక్కన పెట్టుకొని 14 సంవత్సరాల పాటు సంసారం చేయకుండా కటిక బ్రహ్మచర్యంలో నువ్వు ఉండగలవా అని చెప్పి నీ తల్లి కైకమ్మ అడిగింది. నువ్వేమన్నావు? 14 సంవత్సరాల పాటు సంసారాన్ని చేయకుంటే నేను బ్రహ్మచర్యంలో ఉంటానన్నారు. అయోధ్య వాసులందరూ కూడా ఏడ్చుకుంటూ ఒకే మాట అన్నారు, రాముడికి లేని సంసారం మనకు ఉండకూడదని చెప్పి అయోధ్యలో పెళ్ళైన వాళ్ళు ఎవరు కూడా సంసారం చేయలేదయ్యా, అందుకే అయోధ్యలో 13 సంవత్సరాల లోపు పిల్లలు లేరు అని చెప్పాడంట. నువ్వు 14 సంవత్సరాలు అయింది వెళ్ళి, పెళ్ళైన దంపతులు అలాగే ఉండిపోయారు, ఎవరు కూడా సంసారం చేయలే, అందుకే సంతానం కలగలేదయ్యా, నీకు లేని సంసార సుఖం మాకు ఉండకూడదని చెప్పి విడిచిపెట్టేశారయ్యా అయోధ్య ప్రజలందరూ కూడా. అంటే రాముడు వల 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 ఏడ్చాడంట. అయ్యో, ప్రేమించడం అంటే ఇదా?
అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చాడు. మీకు అందరికీ సత్సంతానం కలిగి మీ వంశం ఆచంద్రార్కం వృద్ధిలో చెందుతుంది. ఎవరైతే భగవంతుని అంతలా ప్రేమిస్తారో వారి జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా అనుక్షణం కూడా నేను కాచి కాపాడుతానని చెప్పి ఆనాడు రామచంద్రమూర్తి సింహాసనం మీద ఉండి ఇచ్చినటువంటి తీర్పు అన్నది. అయోధ్య వాసులు అంతగా రాముణ్ణి ప్రేమించారు. అటువంటి రాముణ్ణి, అటువంటి భగవంతుణ్ణి ఆరాధన చేయడం అంటే కేవలం మనం కొబ్బరికాయలు పువ్వుల దగ్గర కాకుండా మనసుతో ఆయనకి ఏం కావాలి, అయ్యో ఏంటి అలా అయిపోయింది, పెయింట్ ఊడిపోతుంది, నా రాముడి ఇల్లు, నా శివుడి ఇల్లు, అది దాన్ని అంత శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి నీకు మనసు కరిగిన నాడే నువ్వు భగవంతుడి మీద భక్తి ఉన్నట్టు లెక్క. అది పెచ్చులు రాలిపోతున్నా నాకు అనవసరం, అది ఏకం కుంగిపోతున్నా నాకు అనవసరం, అది కారిపోతున్నా నాకు అనవసరం, నేను పూజ చేశానా నాకు వరాలు కావాలా అంటే భగవంతుడు చూడండి. నీ ఇంటిని నువ్వు ఎలా చూస్తున్నావో, నీ భార్యని ఎలా చూస్తున్నావో, నీ బిడ్డల్ని ఎలా చూస్తున్నావో భగవంతుని కూడా అలాగే చూడు. అందుకే రామదాసు అంత భద్రాచలం ఆలయాన్ని కట్టి ఏమన్నాడు, రామా నాకేం కావాలి అంటే హరునకు న విభీషణునకు అద్రుజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై పరగన ఎట్టి నీ పతిత పావన నామము నిరంతరము నా జీవపై నటింపజేయమిక దాశరథి 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 కరుణాపయోనిది అన్నాడండి. రామా నీ నామం నా నాలిక మీద ఉండేటట్టుగా చేయవయ్యా, నిన్ను ప్రేమించేటట్టుగా నా మనసులో చేయి. దూర్జటి మహాకవి అన్నాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారం భూమి స్థలంబగు శత్రుడు అతిమిత్రుడవు విషమ దివ్యాహారమవు నిన్నగా అవని మండల లోపలను శివ శివేచ్ఛాభాసనుల్లాసకిన్ శివ 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 నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. స్వామి నీ నామం అనునిత్యం కూడా నా నాలిక మీద ఉండేటట్టుగా చెయ్యని చెప్పి దూర్జటి పరమశివుడిని వేడుకున్నాడు. శేషప్ప కవి బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పన కారణ మరణ కాలమునందు మరుతునేమో ఆ వేళ యమదూతల ఆగ్రహంబును వచ్చి ప్రాణములు పెగిలించి పట్టునప్పుడు కపవాత వైద్యములు కప్పగా భ్రమచేత గంపముద్భవం ముందు కష్టపడుతూ నా జిహ్వతో నిన్ను నారాయణ 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 అంటూ అనగలను అనలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేసేదని తలచేదని చెవినిడవయ్యా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ 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 దురత దూర అన్నాడని శేషప్ప కవి. నారాయణ నీ నామం నా నాలిక మీద ఉండేటట్టుగా చేయవయ్యా, అది ఒక్కటి కానీ నా నాలిక మీద ఉంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఏ ఆపద ఇబ్బంది నన్నేమీ చేయవన్న మాటని ఆ మహానుభావులందరూ కూడా వేడుకొని తరించారు. మీరందరూ కూడా ఆ శివుడు అద్భుతమైనటువంటి క్షేత్రంలో అద్భుతమైనటువంటి శక్తితో ఉన్నాడు. ఆయన అన్నింటినీ చూడగలడండి. అటువంటి పరమేశ్వరుడు యొక్క దివ్య వైభవాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని, మీ అదృష్టం 2 ఆలయాలు ఒకే దగ్గర ఎదురా బెదరా చూసుకుంటూ 2 కూడా అద్భుతమైనటువంటి భూతేజస్సును పొందినటువంటి ఆ లింగాకారాలు అవన్నీ. వాటిని మనం అందరం కూడా చక్కగా భద్రంగా కాపాడుకుంటూ ఆ ఆలయాలను నిత్యం కూడా ధూప దీప నైవేద్యాలతో అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రోక్తంగా జరుగుతున్న వాళ్ళు కూడా శోభ పెట్టకుండా వాళ్ళు కూడా ఆనందంగా ఉండేటట్టుగా మనం అందరం కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన బ్రతుకుల్ని నిలబెట్టుకోవాలని ఇటువంటి విశేషమైనటువంటి ఈ 2వ వార్షికోత్సవ సందర్భంగా ఆ పరమేశ్వరుడు యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహంతో ఈ 4 మాటలు పలికించినటువంటి ఆ పరమేశ్వరుడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తుంటూ విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ పరంధాముడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.